ఇదే నా వెనకాల కనిపిస్తున్నటువంటి భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇక్కడికి కూతవేటు దూరంలోనే మన అహోబిల మఠం ఉంది. దాని ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ నృసింహ సేవా వాహిని ద్వారా మన కృష్ణ చైతన్య స్వామి వారు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి. సో అక్కడే నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. చాలా మంది అంటే వేలాది మంది భక్తులు వచ్చిపోతా ఉంటారు అండ్ వందలాది మంది ప్రతిరోజు ఆ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లే ఆ సేవల్ని కూడా తీసుకుంటా ఉంటారు. సో ఇక్కడ నుంచి అతి దగ్గరలో కూతవేటు దూరంలో మాత్రమే ఉంది. ఇటు పక్క మాత్రమే ఇట్లా కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఆ ట్రస్ట్ ఉంది. మనం వెళ్దాం, అక్కడికి కలుద్దాం. అక్కడ నుంచి తనతో పాటు ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. భద్రాచలంలోని మారుమూల గ్రామాలకు కూడా ఆయన సుపరిచితులు. ఆపద అని ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే మనస్తత్వం. అట్లని చెప్పి ఆయన కోటీశ్వరుడు కాదు, ఒక సాధారణ అర్చకుడు మాత్రమే, బట్ అసాధారణ సేవకుడు అని చెప్పుకోవచ్చు. సో తనే డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు. తన గురించి చెప్పాలంటే ఎక్కడ ఈ మన్యంలా ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ వాలిపోయి తన వంతు సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లే దాంతోపాటు వాళ్ళ పూర్వీకులు శతాబ్దాల క్రితం చేసినటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని లోక సందర్శనార్థం అంటే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఒక మఠం లాగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనుకోవచ్చు. అది రామానుజ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రచారం చేయడానికి తన వంతుగా అందరూ సమానమే అని చెప్పి భావించేలాగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కృష్ణ చైతన్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ విశేషం ఏంటి, ఇక్కడ తనను ఎందుకు ఇంతగా ఆదరిస్తూ ఉన్నారు, తనకెందుకు ఈ మానవుల మీద ప్రేమ అని అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు, గురూజీ గారు నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే. సో నేను ఇక్కడికి రాగానే, భద్రాచలంకి రాగానే చాలా మంది మీ పేరుతో పాటు మీరు చేస్తున్న సేవలు ఇవన్నీ మాట్లాడుకుంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దానికి ప్రధాన కారణం మరి ఇక్కడ ఎక్కువ రాముల వారి గురించి మాట్లాడతారని విన్నా కానీ రాముల వారి దగ్గర కూడా మీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఎందుకోసం అసలు, ఎందుకు మీకు సమాజం అంటే ఈ లోకం అంటే ఇష్టం, ఎందుకు ఈ పోరాటం ఎందుకు? అంటే సమాజం అంటే ఒక దేవాలయం సార్. ఫస్ట్ మనం అంటే చాలా మంది మనం బాగుంటే చాలా అనుకుంటాం కదా, కానీ కరోనా విపత్కర పరిస్థితి మనకి ఏం నేర్పించిందంటే మనతో పాటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని కదా అని మనం ప్రార్థన చేసాం. ఆ సమయంలో మనమే బాగుండాలి కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు పక్కన ఉన్నవాడు కూడా బాగుండాలి అంటే వాళ్ళందరూ బాగుంటేనే మనకు కూడా కరోనా రాదని చెప్పి అందరూ ప్రార్థన చేశారు. అంటే ఒక కరోనాలోనే గుర్తొస్తాం మనకి, మన చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలనేటువంటిది. మనందరం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడైతే బాగుంటారో మన యొక్క జీవనానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అది ఫస్ట్ మాకు సంబంధించినటువంటిది అయితే నేను సాధారణ అర్చకుడిని, ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువ గ్రామాలకు వెళ్ళడం. ఫస్ట్ నేను అందరినీ కూడా ఒక కుటుంబం అనుకుంటాం. మా భక్తుల దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అంటే భక్తుడు అర్చకుడు అనేటువంటి సిద్ధాంతం కాకుండా ఒక కుటుంబంలో ఒక కొడుకు ఎలా అయితే ఉంటామో ఆ విధంగానే నేను పూర్తి స్థాయిలో ఉంటాను. ఆ విధమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయండి మా దగ్గర అన్ని కూడా. మీరెందుకు ఇట్లా ఉన్నారు ప్రత్యేకంగా, అందరూ ఎందుకు లేరు ఇట్లా? అంటే నేను ఎందుకు ఉన్నాను అంటే నాకు అది ఇష్టం అండి. అంటే నార్మల్గా అందరితో కలిసి ఉండాలి అనేటువంటిది నా ఆకాంక్ష. రామానుజాచార్య స్వామివారు కావచ్చు, అన్నమాచార్య స్వామివారు కావచ్చు, లేదా అహోబిల మఠం పీఠాధిపతులు కావచ్చు, అంటే రాజు ధనికులు పేద తేడా అనేటువంటిది ఉండదు, అందరూ సమానమే. మనందరం సినిమాలో డైలాగులు ఏంటుంటాం, ఎవరిని కోసినా రక్తమే వస్తుంది అని. మరి రామానుజాచార్య స్వామివారు 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు అందరూ సమానమే, అంటే భగవంతుడి దగ్గర అందరూ ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానమే అనేటువంటి దాన్ని. అందరూ సమానమైనప్పుడు అందరికీ సంబంధించినటువంటి భగవద్ అనుగ్రహాన్ని అందరికీ పంచాలనేటువంటిది మా తత్వం అండి. అప్పుడు అందరూ బాగుంటారు కదా. ప్రతి ఒక్కరు భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉంటే ప్రతి ఒక్కరు బాగుంటారు. ఆ బాగుంటే ఆ గ్రామాలు, ఆ వీధులు, ఆ రాష్ట్రాలు, జిల్లాలు ప్రతి ఒక్కటి బాగుంటాయి అనేటువంటిది మా సిద్ధాంతం అండి. ఓకే. సో జనరల్ గా ఏదైనా విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని దాచిపెట్టుకోవాలని, మన దగ్గరే ఉంచుకోవాలి, మనకు మాత్రమే పరిమితం కావాలి అనే ఒక ఆశతో ఉంటారు కదా ఒక మానవుడు. కానీ మీరెందుకు దాన్ని బయట పెట్టాలని అనుకున్నారు? ఎందుకు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు? అంటే మా దగ్గర ఉండేటువంటి సాలగ్రామం సుమారు 750 సంవత్సరాల క్రితం సాక్షాత్ లక్ష్మీ నరసింహ స్వామి వారే
రంగాచార్య స్వామివారు అనేటువంటి వారికి ఇచ్చినటువంటి సాలగ్రామం. మా పెద్దలు, తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఆరాధించినటువంటిది అది. అయితే ఈ సాలగ్రామం యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా అద్భుతంగా, చాలా వైభవంగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఆ యొక్క అనుగ్రహాన్ని చూస్తున్నారు. ఈ గోదావరి వరదల సమయంలోనూ, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని లక్షల కుటుంబాలకు ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా అంటే చాలా మందికి అనిపిస్తుంది కదా, ఒక మీరు అన్నారు ఇందాక అర్చకుడికి ఎట్లా వచ్చింది, ఏం చేశారని. ఆ సమయంలో ఇప్పుడు గోదావరి వరదలు వచ్చినప్పుడు కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించినప్పుడు అసలు మీ వెనక ఎవరున్నారు అంటే, మా వెనకలు ఎవరు లేరు బాబు, మా ఆయనకు ఉన్నటువంటి ఆయన ఒకడే అనేటువంటి దాంతో ఆ యొక్క భగవంతుడు కొంచెం బయటకు వచ్చాడు. తర్వాత 2022 సంవత్సరంలో భగవంతుడే సాక్షాత్ స్వప్నంలో ఇలాగ ఉండాలి అనేటువంటి సంకల్పంతో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండాలి, భగవద్ అనుగ్రహం అనేటువంటి ప్రతి కుటుంబానికి చేరాలి అనేటువంటి సంకల్పంతో ఆశ్రమం ఏర్పాటు చేసి ఇలా దర్శనానికి ఉంచాం. ఓకే, అంటే నేను ఎందుకన్నా అంటే నా ఇంట్రొడక్షన్ లా కృష్ణ కోటీశ్వరులు అయితే కానీ చేయలేని పరిస్థితులు ఇవాళ రేపు, అంటే ఇప్పుడున్న ఖర్చులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా సేవ చేయాలనుకుంటే డబ్బుతో ముడిపడిన అంశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటిది మీరు కోటీశ్వరులు కాకుండా ఒక సాధారణ అర్చకుడికి ఇదంతా ఎట్లా సాధ్యమైంది అనేది అడగడానికి నేను ప్రయత్నం చేశాను. అంటే కోటీశ్వరులు ఖచ్చితంగా కాదండి, అంతకంటే ఎక్కువ నృసింహ భక్త కుటుంబం అని మా వెనకల కొన్ని వేలాది మంది నృసింహ భక్త కుటుంబం ఉందండి. ఆ యొక్క భక్త కుటుంబం యొక్క సహాయ సహకారాలతోటి తప్పకుండా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే మేము చేసేటువంటి కార్యక్రమాలు డబ్బే ప్రధానం అనేటువంటిది ఎక్కడ లేదండి. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ కావాలంటే అక్కడ సింహ భక్త కుటుంబం ఉన్నారు, కొన్ని వేలాది మంది. వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఓకే గురుగారు, ఇప్పుడు 7-8 శతాబ్దాల నుంచి అంటే 750 సంవత్సరాల నుంచి గోప్యంగా పూజలు చేస్తున్నటువంటి మీ సాలగ్రామ నరసింహస్వామిది. సో ఎందుకు ఇట్లా లోక దర్శనార్థం తీసుకొచ్చిందంటే మీరు ఇందాక చెప్పిండ్రు, కానీ ఆ గోప్యంగా పూజలు చేయాల్సిన అవసరం ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు అనేది నా ప్రశ్న. అంటే గోప్యంగా ఉంచడం అనేటువంటిది ఏం కాదండి. అంటే సాధారణంగా మాకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళందరికీ తెలుసు ఈ సాలగ్రామం మా దగ్గర ఉంది, వాటిని దర్శించుకోవచ్చు అనేటువంటిది. 750 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటిది, ఫస్ట్ అతి పవిత్రమైనటువంటిది. మా పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఆరాధించుకుంటూ వాళ్ళు భద్రపరచుకుంటూ వచ్చినటువంటి సాలగ్రామం. వాళ్ళందరి కాలంలోనూ ప్రతినిత్యం కూడా ఇలా దర్శనానికి వచ్చేవాళ్ళు, వెళ్లే వాళ్ళు. మధ్యలో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంటే అంత ఆసక్తి ఉండేటువంటి వాళ్ళకి, అదేదో ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఇలా కూడా ఉంటారు కదా, వాళ్ళ సమయంలో నుంచి అది ఇంట్లో వరకు మాత్రమే పరిమితమైందండి. తిరిగి ఇప్పుడు మా సమయం వచ్చినప్పటికి మళ్ళీ మేము నృసింహ ఉపాసన, నృసింహ ఆరాధన అనేటువంటిది చేస్తుండడం వల్ల మళ్ళీ భగవంతుడు బయటకు రావాలనుకున్నాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు. ఓకే, ఇప్పటి నుంచి బయటే ఉంటాడు. ఓకే, బయటే ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఓకే, అందుబాటులోనే ఉంటాడు అందరికి రూపంలో, అట్లే దేవుడి రూపం. అవునండి. ఓకే, సో ఇక్కడ ఏదైనా ముడుపు గడితే అంటే కోరుకొని ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక ఆలోచన ఉంది, అట్లే ఒక భావన కూడా కలిగింది ప్రజలకు కదా. సో కారణం ఏంటి అంటే ఏ కోరికైనా సరేనా అంటే భగవంతుడికి సంబంధించినటువంటిది ముడుపు అనేటువంటిది మనకు వెనకల్లో నుంచి వచ్చేటువంటి కర్మను తొలగించడానికి, భగవద్ అనుగ్రహం అనేటువంటి దగ్గర చేర్చడానికి సాక్షాత్ నృసింహస్వామి వారు చెప్పినటువంటి విధానం. ఫస్ట్ అంటే ఏ కోరికైనా అంటే ఇక్కడ ధర్మబద్ధంగా ఉండేటువంటి ఏ సంకల్పం అయినా సరే, అంటే ధర్మబద్ధం అంటే నీ కుటుంబానికి బాగుండాలి, మీకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువు బాగుండాలి, పెళ్లిళ్ళు కావాలి, మంచి సంతానం కావాలి, లేదా మీ ఉద్యోగంలో గ్రోత్ కావాలి, మీకు ఒక ఇల్లు కావాలి, లేకపోతే మన కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఉంటే తప్పకుండా అవుతుంది. నాలాంటి ఒక సామాన్యుడు ఏమంటాడంటే ఇది ఫస్ట్ స్వార్థము అనంట, అంటే నా కుటుంబం, నా పిల్లలు, నా ప్రపంచం అని అనుకోవడము. ఖచ్చితంగా సార్, ఫస్ట్ నీ కుటుంబానికి ధర్మబద్ధం ఎట్లయితుంది? 100% ధర్మబద్ధం అది. అవునా? ఎందుకు ధర్మబద్ధం అంటే ముందు నీ కుటుంబం బాగా చేసుకోలేనాడు పక్కనోడి కుటుంబం నువ్వేం బాగా చేస్తావు? ముందు నీ కుటుంబాన్ని బాగా చేసుకున్నావు. మనం చాలా మంది ఇంట గెలిచి రచ్చ గెలిచమన్నారు, కానీ బయటికి వెళ్ళి గెలుచుకొని వచ్చి ఇంటికి రమ్మని చెప్పలేదండి. ముందు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని సరి చేసుకున్న తర్వాత నువ్వు సమాజ ఉద్ధరణకు వెళ్ళి అక్కడ ఏదైనా చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఏం చేయకుండా సమాజాన్ని ఉద్ధరిస్తావు అంటే అది తప్పండి. అది ఓకే, సో ఖచ్చితంగా. సో కుటుంబానికి సంబంధించి ఏది కోరుకున్నా ధర్మబద్ధం, 100% ధర్మబద్ధం అండి. ఓకే, సో ఇక్కడికి చాలా మంది అంటే సామాన్య ప్రజానీకంతో పాటు కొంతమంది రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు కూడా వస్తా ఉన్నారు. ఏంటి కారణం? అంటే ఏదన్నా అనుకున్నట్టు జరిగిపోతుందనే నమ్మకం ఏర్పడిందంటారా? నమ్మకం ఏర్పడడం కాదు సార్, భగవంతుడే సాక్షాత్తుగా ఇచ్చినటువంటి సాలగ్రామం అది. సాక్షాత్తు లక్ష్మీ సమేతంగా నృసింహస్వామి వారు 750 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి సాలగ్రామం. ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే గోవుకి సాలగ్రామానికి కలిపి ఇక్కడ ప్రదక్షిణ చేయడం ఉంటుందండి.
అంటే సాలగ్రామానికి ప్రదక్షిణ చేస్తేనే మన చుట్టూ ఉండేటువంటి పాపం నశించిపోతుందని చెప్పి శాస్త్రం. ఓకే. అదేవిధంగా గోమాతకు ప్రదక్షిణ చేస్తే 33 కోట్ల మందికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాంటిది సాలగ్రామము గోవుకి కలిపి మనం చేసేటువంటి ప్రదక్షిణ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే గ్రహ బాధలు కావచ్చు ఏదైతే ఉంటాయో అవన్నిటిని కూడా నివారణ చేస్తుంది అని చెప్పి నమ్మకం. స్వామివారి యొక్క ఆ ప్రదక్షిణ మార్గమే గోవుతో కలిపి ఉండేటువంటి ప్రదక్షిణ. తద్వారా పాజిటివ్ అనేటువంటిది తప్పకుండా మనతో పాటు వస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది, ఖచ్చితంగా చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది. అప్పటిదాకా వాడు స్తబ్దతగా ఉంటే ఆ స్తబ్దత అంతా కూడా పోయి మంచి కార్యక్రమంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటదండి. అంటే రాజకీయ నాయకులు లేదా ఇంకొకరు సామాన్యులు, ఇందాక కూడా చెప్పారు, రాజు పేద ఎవరైనా ఒకటి మా దగ్గర అందరూ, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేది ఏంటంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది కావాలి. అది ఫస్ట్. ఇప్పుడు వాడికి ధర్మబద్ధమా అంటే వాడు గెలవాలనేటువంటిది వాడి ధర్మబద్ధం. అది అదే వస్తుంది మళ్ళీ ప్రశ్న. అంతే. ఆయన ధర్మబద్ధంగా అంటే ఇప్పుడు నరేష్ అనేటువంటి వ్యక్తి బాగుండాలి అనుకోవడం ఆయన ఇష్టం, ఆయనది. చైతన్య బాగుండాలి అనుకోవడం నా ఇష్టం. నరేష్ బాగుండకూడదు అనుకో అని నేను చెప్పకూడదు కదా. అట్లా ఆయనకు ఎవరు రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు దండం పెట్టుకొని ముడుపు కట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నారు అంటే ఆయనకు భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాడేమో. ఓకే. అంటే తను గెలవాలని చెప్పి ముడుపు కట్టడం వేరు, కానీ అవతలోడు ఓడిపోవాలని చెప్పి ముడుపు కడితే అది సాధ్యం. అవతలోడు ఓడిపోవాలని కట్టేటువంటిది ఉండదండి. ఇప్పుడు మనం గెలవాలంటే ఇంకొకరు ఓడిపోవాలి ఆటోమేటిక్ గా. అది ఎవరికి భగవద్ అనుగ్రహం అనేటువంటిది కొంచెం దగ్గరగా ఉంటే వాడు వెళ్ళిపోతాడు. అంటే మనుషుల విషయం ఏంటంటే ప్రజల విశ్వాసం పొందాలండి ఫస్ట్. ఇక్కడ ప్రజల విశ్వాసం పొందకోకుండా ఇప్పుడు మా దగ్గర లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో 37 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎంపీలకు సంబంధించిన అభ్యర్థులు ముడుపు కట్టారు. అందులో ఒక ఎమ్మెల్యే ఓడిపోయారు, ఒక్కరే ఓడిపోయారు. మిగిలిన వాళ్ళందరూ గెలిచారు. 37 మంది గెలిచారు. ఓకే. మీకు కేంద్ర స్థాయిలో 2 మంత్రులు, ఆ మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టారు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు కట్టారు, కంచుకోటలు అనుకునేటువంటి వాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కట్టారు. బ్రహ్మాండంగా అందరూ గెలిచారు. ఆ ఒక్కరు ఎందుకు తప్పినట్టు? అదే ప్రజల యొక్క ప్రేమను పొందలేకపోయారేమో. ఓకే. ముడుపు కట్టినప్పుడు ఖచ్చితంగా కావాల్సి ఉండే కదా. అవతల వ్యక్తి కూడా కట్టారు. ఓకే. కాబట్టి ఎవరిది ధర్మబద్ధం అయితే వాళ్ళని గెలిపించాడంటారు. ధర్మబద్ధం అయితే గెలిపించడం అంటే ఇక్కడ ఒకటే సార్, ఫస్ట్ ప్రజలలో వాళ్ళు చేసేటువంటివి ఒకటి ఉంటాయి ఖచ్చితంగా. భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనం చేసేటువంటి మంచి చెడు పాపం పుణ్యం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. అది నేను అన్ని పాపాలు చేసి వచ్చాను ఇక్కడ ముడుపు కడతానంటే అది పోదు కదా. ఓకే. సో చేయాల్సింది అంతా కరెక్ట్ గా చేసిన తర్వాతనే ప్రయత్నం అనేది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అదే చెప్పాడు, నువ్వు కష్టపడి పని చేయి, ఫలితాన్ని నేను చూసుకుంటా అని చెప్పాడు. ఓకే. మీరు కష్టపడకోకుండా ఇప్పుడు మా ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి, వంట నేనే వండితే తినచ్చు, లేదా మా అమ్మగారు మా భార్య ఎవరైనా వండితే తినచ్చు. అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి అయిపోవాలి 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 అంటే అవ్వండి. సో చదవకుండా దేవుడిని మొక్కి పరీక్ష రాసినాడు. నేను అసలు చెప్పను అట్లాంటివి. ఫస్ట్ నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి, దానికి తగ్గట్టుగా భగవద్ అనుగ్రహం అనేటువంటిది నీకు కావాలి. ఓకే. తప్పకుండా ఫలితం వస్తుంది. ఓకే. కొంతమంది భక్తులతో ఇందాక మాట్లాడిన నేను, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ప్రతి అమావాస్య నాడు విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ. అంటే కల్పవృక్ష నరసింహుని సన్నిధిలో ఎందుకు జరుగుతాయి, ఏంటి దాని విశేషం? అంటే ప్రతి అమావాస్య రోజు, అంటే 30 రోజుల కాలం పాటు ఇక్కడ కట్టినటువంటి ముడుపులు ఏవైతే ఉంటాయో, అవును, ఆ ముడుపుల్లో ఉండేటువంటి కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలాన్ని ఆ అమావాస్య రోజు మహాలక్ష్మి హోమం చేసి ఆ మహాలక్ష్మి హోమంలో ఆ కొబ్బరికాయలన్నీ కూడా వేయడం జరుగుతుందండి. ఒకటి ఫస్ట్. అమావాస్య అనేటువంటిది లక్ష్మీ ఆరాధన చాలా విశేషమైనటువంటిది. కల్పవృక్ష నరసింహ సాలగ్రామంలో ఆనాడు విశేషంగా ఉదయం 8 గంటలకు స్వామివారికి తిరుమంజనం అయిన తర్వాత సకల గ్రహ దోష నివారణ కోసం ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకమైనటువంటి హోమం, మహాసుదర్శన హోమం, మహాలక్ష్మి హోమం, అంటే ఏవైతే ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయో, అంటే అపమృత్యు దోషాలు కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ప్రతి అమావాస్య రోజు ఆయుష్ హోమం ఇవన్నీ కూడా మనం చేస్తున్నామండి. ఆ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనతి కాలంలో విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా దృష్టి దోషాలు, గ్రహ ప్రభావాలు, అపమృత్యు దోషాలు ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి అమావాస్యకి ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి స్వామివారి నిద్ర చేసి ఆ రోజు ఉదయం ప్రాతకాలంలోనే గోదావరి స్నానం చేసి ఇక్కడికి వచ్చి హోమంలో పాల్గొని ఆ తీర్థము, ఆ రక్ష అవన్నీ తీసుకుని వెళ్తున్నారండి. ఓకే. అట్లే చాలా మట్టుకు అంటే లక్షల్లో ఫీజులు పే చేసి మరి మా పిల్లాడు సరిగా చదవట్లేదు, బాగా గుర్తుండట్లేదు, మేధాశక్తి తక్కువ ఉంది అని చెప్పి కొంతమంది బాధపడతా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా అంటే ఆ మేధాశక్తి పెరగడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతారని విన్నాను. ఇక్కడ సాధ్యమా అది? అంటే మేధాశక్తి పెరగడం అనేటువంటిది సార్ ఇక్కడ చాలా మందికి ఉదయం అంటే మన పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే
తీసుకెళ్లి ఉదయం వాడు లేవగానే స్నానం చేసి పరిగెత్తిపోతూ బ్యాగ్ వేసి తగిలేసి వీరు బెడ్ మీద నుంచి దిగి డైరెక్ట్ గా వెళ్ళిపోయి వంట చేసేసి వాడికి పంపిస్తుంటారు. అంటే నిద్ర పడుకొని నిద్ర అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి వెంటనే వంట చేసేసి వాడికి పెడుతుంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ కదండి ఫస్ట్. రెండోది, పిల్లలు కూడా కనీసం భగవంతుడి నామస్మరణ కూడా చేయకోకుండా చాలా మంది పిల్లలు ఉంటారు. కనీసం స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుడిని కనీసం నమస్కారం చేసుకోవడము, లేదా ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానుడు ఉన్నాడు వారికి నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏదైనా మన పిల్లలకు నేర్పిస్తే వాడు ఆలోచించే విధానం మారుతుందండి. చాలా మంది రాత్రిపూట సెల్ ఫోన్ తో ఆడుకుంటూ వాడు పొద్దున్నే వాళ్ళకి స్కూల్ టైంకి టక్కన నిద్ర లేచి ఏదో 4 చెంబులు నీళ్ళు పోసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే అలాంటి వాటి దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ అది కొంచెం నెగిటివ్ అనేటువంటిది పెరుగుతుంటది. అది తల్లిదండ్రుల లోపం లేదా? 100% నేను అదే చెప్తాను, తల్లిదండ్రులు మార్చుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా ఫస్ట్. అంటే అలాంటి వాడి కనీసం అంటే చాలా మంది మా పిల్లడు చదవట్లేదండి, చదివినా గుర్తుండట్లేదండి, ఇలాంటప్పుడు ఏమంటారు కనీసం భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఉండాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి హయగ్రీవ జయంతి రోజు, అంటే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 19వ తారీఖు ఉంది హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా హయగ్రీవ స్వామివారికి ఆరాధన, హయగ్రీవ స్వామివారికి సంబంధించినటువంటి హోమం, మేధా సూక్త హోమం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ హోమం చేసిన తర్వాత హయగ్రీవము అనే ఒక ప్రసాదం ఉంటుంది, ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటుందండి. ఆ ప్రసాదాన్ని పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మన ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్ నెగిటివ్ మనకే అర్థమైపోతుంటాయి మనం చేసేటువంటి పనుల్లో. వాటిని మార్చుకుంటే పిల్లల యొక్క విద్యా విధానాలన్నీ కూడా మారుతాయండి. ఫస్ట్ చాలా మటుకు అంటే చదువు కోసం లేకపోతే ఉద్యోగం కోసం ఇంకా తన ఏదైనా స్వలాభం కోసం కోరికలు ఉంటాయి, ఆ ముడుపులు కడతారు, అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే సంతానం కొరకు. ఎందుకు బాధ అంటున్నా అంటే ఇవాళ లక్షలాది రూపాయలు పోసి మరి డాక్టర్లకు పెట్టి మరి, సరే అదేమి వ్యాపారం అని అనలేను కానీ అక్కడ పాపం చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు సంతానం కలగట్లేదు అని చెప్పి. అలాంటిది మీ దగ్గర సంతానం కోసం ముడుపు కడితే సంతానం కూడా కలిగినరు అని చెప్పి చాలా మంది అంటుంటే విన్నా నేను. ఇది మరి అతీతమైన శక్తులా అనుకోవచ్చా, లేదంటే నిజంగా దేవుడు అనుగ్రహమా? డాక్టర్ల కంటే మించి ఇక్కడ ఏముంది అనుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, సంతానం కోసం ముడుపు కట్టిన వెంటనే సంతానం అవుతుంది అనేటువంటిది కాదు. ఇక్కడ చాలా మంది అంటే ఏ విధమైనటువంటి విధానాన్ని ఫాలో అవ్వాలి అనేటువంటిది చాలా మంది మర్చిపోతున్నారండి. ఆ విధానాన్ని వారికి తెలియజెప్తున్నాం. ఒకటి ఫస్ట్ సంతానం కోసం ప్రతి అంటే అమావాస్య రోజు విశేషమైనటువంటి ప్రసాదాన్ని లేదా మంగళవారం రోజు స్వామివారికి అభిషేకం చేసినటువంటి సమయంలో ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నారు లక్షలాది రూపాయలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి మనం చేస్తున్నాం అనేటువంటి బాధపడుతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఫస్ట్ వివాహం లేట్, పెళ్లి అనేటువంటిది చాలా లేట్ గా అవుతున్నాయి చాలా కాలంలో. ఫస్ట్ అయిన తర్వాత వాళ్ళు అంటే సెటిల్ అవ్వాలి, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత సంతానం అవ్వాలి అనేటువంటి దాంతో వీళ్ళు లేట్ చేసుకోవడం వల్ల అవ్వాలి అనుకున్నటువంటి సమయంలో వీళ్ళకు బయట ఫుడ్ అంటే ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉంటుందంటే బయట ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. కానీ గురుగారు తప్పుందా అందులో? అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి అని అనుకునే యువకుల మనసులో ఆలోచనలు ఏమైనా తప్పుందా? వాళ్ళ తప్పు అని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మరి 30 సంవత్సరాల లోపలే మీ అంటే వెనకల కాలంలో 30 సంవత్సరాల లోపలే సంతానం అన్ని ఉండేది. 25 ఏళ్ళకే పెళ్లిళ్ళు అన్ని ఇప్పుడు 30-33 సంవత్సరాలు అయినా కూడా పెళ్లిళ్ళు అవ్వడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. 33 సంవత్సరాలు అప్పుడు కూడా ఇంకా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాల అప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, భగవంతుడి దయ వల్ల కొంతమంది తొందరగా అవుతున్నాయి, కొంతమందికి లేట్ అవుతున్నాయి. ఫస్ట్ అంటే వాళ్ళు సెటిల్ అయ్యాక చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా మెడిసిన్ తీసుకోవడము లేకపోతే ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ మారిన పరిస్థితులకు అనుగుణంగానే కదా. ఇప్పుడు సెటిల్ అయితే తప్ప పిల్లని ఇవ్వని కాలం ఇది. ఇప్పుడు మీకు కూడా తెలుసు. నేను అనేది సెటిల్ అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు ఆగుతున్నారు కదా. వివాహానికి సంబంధించినటువంటిది పెళ్లి అయిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలు ఆగి తర్వాత పిల్లల్ని కనాలి అనుకునేటువంటి వాళ్ళు ఏదైనా మెడిసిన్ తీసుకోనో లేకపోతే ఇంకోటి తీసుకోనో వాళ్ళకి లేట్ అవుతుంది. వాటి వల్ల అనర్థాలు ఎక్కువ పెరుగుతున్నాయి కదా. మళ్ళీ తిరిగి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేలాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్లు చుట్టూ తిరుగుతున్నాం కదా మనం. ఓకే, మీలాంటి గురువు గారు ఒక అతను అన్నాడు ఒక మాట, మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోకపోతే మనం అనుకున్నప్పుడు మనం కోరుకున్నప్పుడు దేవుడు ఇవ్వాలన్న గ్యారంటీ ఏం లేదు అని అన్నాడు. వాస్తవం అది. అంటే ఇప్పుడు ఎవరికైనా మేము చెప్పేది ఏంటంటే సార్, వివాహం అనేటువంటిది సకాలంలో జరిగి సకాలంలో అన్ని కార్యక్రమాలు ఉంటే జరిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి. లేట్ అయ్యే కొద్దీ కూడా ఆ యొక్క బాధ పెయిన్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ పెళ్లి లేట్ అయింది, వాడు ఏమో ఆలోచిస్తాడు నెక్స్ట్ పిల్లలు కనాలంటే మళ్ళీ వాళ్ళ ఆదాయాలు వాళ్ళ వ్యవహారాలు అన్ని ఆలోచిస్తుంటారు. అవన్నిటికీ మళ్ళీ పిల్లలు వ్యవహారం మళ్ళీ డబ్బులు మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించుకునేటువంటి దాంతో
లేట్ అనేటువంటిది ఒకసారి ప్రారంభమైతే ప్రతి దాంట్లోనూ లేట్ అయిపోతుంది ఫస్ట్. తర్వాత కాలంలో వేలాది లక్షలాది రూపాయలు బ్రహ్మాండంగా ఖర్చు అవుతుంది. అవునా? అంతెందుకు గురువు గారు, ఇప్పుడు నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా నానమ్మ మా పిల్లలను కూడా చూసింది. అవును. ఆమె చిన్నతనంలో పెళ్ళవడం చేత అన్ని, అంటే నేను అనేది మా తాతయ్య కానీ వాళ్ళు, మా నాన్నకు వచ్చేసరికి ఇప్పుడు లేరు మా నాన్న. సో అంటే మనమల్ని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితి. రేపు మనది ఎట్లుంటుందో తెలియదు. అంటే ఈ లేట్ అవ్వడం వల్ల జరుగుతున్న అనర్థాలు కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే ఇక్కడ సంతానానికి సంబంధించి ఇక్కడికి వచ్చినప్పటి వరకు మాకు తెలిసి మేము అక్షయ తృతీయ రోజు సంతానం కోసం ప్రసాదం ఇచ్చారు. విశేషంగా ఇక్కడ హోమం చేసాం, ప్రసాదం ఇచ్చాం. అదే ఆ సమయంలో తీసుకున్నటువంటి చాలా మంది మేము ఎలా చేయాలి, వాళ్ళు ఏమేం పాటించాలి, ఎలా ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తూ వేలాది మంది ఇక్కడికి వచ్చి పాల్గొన్నా ఆ వేలాది మందికి కూడా మేము సూచనలు చేస్తూ ఫాలో అవుతున్నారు ఇప్పటిదాకా. వాళ్ళలో చాలా మందికి గర్భం నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఆనందాన్ని మాకు తెలియజేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా ఆగస్టులో మళ్ళీ గరుడ పంచమి రోజు, శ్రావణ శుద్ధ పంచమి రోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అంటే సంతానం కోసం ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని మనం మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. సో ఇక్కడ గరుడ ప్రసాదం అని అన్నారు కాబట్టి ఒక మాట, ఒక్కరైనా అంటే పిల్లలు అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒక్కరైనా ఇప్పటి వరకు ముడుపు కట్టిన తర్వాత, ఇక్కడ కోరిన తర్వాత, ఎందుకంటే దానిపైనే ఆధారపడి ఉంటది. అంటే కోరిక గానీ నమ్మకం, ఎవరైనా ఇక్కడ ముడుపు కట్టి వాళ్ళ కోరిక నెరవేరకుండా, వాళ్ళ సంతానం కలగకుండా మా దగ్గరికి ఇంకా ఎవరు రాలేదు, ఇంకా మేము కట్టాము మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు అదే అడుగుతున్నారు. ఒక్కరు కూడా. చాలా మంది ఉద్యోగం కోసం కట్టిన వాళ్ళు, చాలా మంది సంవత్సరం తర్వాత ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లలో సంబంధించినటువంటి ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు, వ్యాపారాల్లో ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళు, ఆత్మహత్యల దాకా వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేము బాగున్నాం అని చెప్పినప్పుడు మేము పడిన ఆనందం చాలా గొప్పదండి. మేము చూస్తున్నాం. ఇంకా కొంతమంది ప్రాసెస్ లో ఉంటారు. కొంతమంది అంటే మేము కట్టామండి, దీనికి సంబంధించినటువంటిది ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది. మేము కట్టినా మాకు అవ్వలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇందాక ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఒక్కరు తప్ప అంతే. ఓకే. సో ఇక్కడ ఈ ముడుపు విషయంకి వస్తే, అంటే ఎవరైనా రాజకీయ ప్రముఖులు కానీ, ఫిలిం సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఉన్నారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి కోరికలు నెరవేరడం కానీ మీకు వచ్చి మళ్ళీ చెప్పిన వాళ్ళు కానీ? చాలా మంది ఉన్నారండి. అంటే రాజకీయాలు మీ ఇప్పుడే 30 మంది చెప్పారు కదా. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి చాలా మంది ఉన్నారు. నిన్ననే ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి, ఒక ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న చూసినాను నేను సోషల్ మీడియాలో. ఆయన వచ్చి ఆయన మళ్ళీ ముడుపు కట్టి వెళ్ళారు. ఆల్రెడీ ముందు కట్టి ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీ కంటే ముందు వచ్చి కట్టారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు కట్టారు. సో అప్పుడు ముడుపు కట్టి వెళ్ళారు, ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చారు, దర్శనం కోసం వచ్చారు ఆయన. ఓకే, బ్రహ్మాండం. ఇంకా ఎవరన్నా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా? మాధవీలతో వచ్చారు, హీరోయిన్. ఓకే. అలా చాలా మంది ఉన్నారండి. అంటే మామూలు ప్రత్యేకంగా రుచిత అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇలా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తెలంగాణలో 7-8 ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇక్కడ వచ్చి ముడుపు కట్టి గెలిచిన వాళ్ళు. 2 ఎంపీలు ఉన్నారు. అంటే స్వామివారి అభిషేక తీర్థం తీసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి రక్ష అని అంటుంటారు కదా, అది నమ్మకం. ఇక్కడ స్వామివారికి అంటే సాలగ్రామ తీర్థమే మనకు చాలా పాపాన్ని పోగొట్టేటువంటిది అని చెప్పి మనకు పెద్దల నుంచి వచ్చినటువంటిది, శాస్త్రంలో ఉండేటువంటి. అలాంటిది సాక్షాత్తు నృసింహ స్వామివారి అనుగ్రహించినటువంటి సాలగ్రామానికి వేదోక్తంగా మనం చేసేటువంటి అభిషేకం చాలా గొప్పది. ఆ అభిషేక జలం అనేటువంటిది తీర్థం తీసుకోవడం ద్వారా ఫస్ట్ శరీర శుద్ధి అవుతుంది, మనస్సు అనేటువంటిది శుద్ధి అవుతుంది. స్నానం చేయడం ద్వారా మన శరీరం పైన ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పాపం నశిస్తుంది. తద్వారా మనకు పాజిటివ్ అనేటువంటిది, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు చాలా మంది పడుకొని లేస్తేనే చాలా ఫ్రెష్ గా ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అలాంటిది భగవద్ అనుగ్రహం చేత అభిమంత్రించినటువంటి తీర్థం ఇంకెంత పాజిటివ్ ని ఇస్తుందో ఒకసారి మనం ఆలోచించు. ఓకే. సో ఇక్కడ ముడుపులు కట్టాలంటే ఎట్లా, అంటే ఏదైనా టైం ఉంటుందా, లేదంటే ఏ రోజైనా రావచ్చా? ప్రతిరోజు కూడా ముడుపు కట్టచ్చండి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి 6:30కి సుప్రభాతం, 8:30కి ఆరాధన అవుతుంది. ఆ 8:30 ఉదయం నుంచి కూడా ప్రతి నిత్యం కూడా రాత్రి 8 గంటల దాకా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మధ్యాహ్నం కూడా మేము మోయట్లేదు దీన్ని. మధ్యాహ్నం కూడా మోయకుండా రాత్రి ఒకటేసారి మోస్తున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయంతో మధ్యాహ్నం కూడా తెరిచి ఉంటుంది. కానీ చాలా మటుకు మధ్యాహ్నం పూట కొంత విరామం ఇస్తారని వింటాం కదా, మరి ఇక్కడ అట్లాంటి ఆలయం దర్శనానికి అయితే ఇబ్బంది ఉండదండి. ఓకే. 1 గంట సేపు అర్చకులు ఉండరు అంతే తప్ప పూర్తి దర్శనం ఉంటుంది. ఓకే. రాత్రి మాత్రమే విరామం. ఓకే. ఇక్కడ గరుకు స్తంభాలు వేయించారు కదా, ఏంటి అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్ అంటే గరుకు స్తంభాలు అనేటువంటివి ఆవులకి మనం నార్మల్ గా మనకి ఏదైతే ఉంటుందో గంగడోలుని రుద్దుకోవడానికి అది ఉపయోగపడుతుందండి. ఓకే. గరుకు స్తంభం దాని ఉద్దేశం. ఆ గంగడోలుని ఎప్పుడైతే మనం రుద్దుకుంటుందో
పితృదేవతలకు సంబంధించినటువంటి ఏదైతే దోషాలు ఉంటాయో చాలా మంది కూడా గరుకు స్తంభాలు వేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే పితృశాపాలు కానీ పితృదోషాలు కానీ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు అంటే పితృదోషాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గరుకు స్తంభాలను వేయించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తుంటారు. అది చేయడం ద్వారా పితృదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు పెద్దల మాట. ఓకే, అట్లే పూర్వీకులు కూడా అంటే ఒక రైతులు కూడా ఇట్లానే తాటి చెట్టుకు సంబంధించిన మొద్దులతో తయారు చేసేవారు. సో దాని ఉద్దేశం కూడా పక్క ఖచ్చితంగా అదేనండి. అదే కదా. అదేనండి, అవునండి. ఓకే, అంటే ఆ ఎద్దులు ఆవులు కావచ్చు ఆ ఎద్దులు కావచ్చు అవన్నీ కూడా రుద్దుకోవడానికి అది ఉపయోగపడతాయి. ఆ రుద్దుకునేటువంటి సమయంలో వెంట్రుకలు కొంచెం కింద పడితే ఎన్ని వెంట్రుకలు పడితే అంతమంది అన్ని జన్మలు పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుగ్రహం ఉంటుందని చెప్తారు. ఓకే, మరొక ప్రశ్న, ఇక్కడ గోవిందుని గోవులని ఒకే చోట ఉంచడానికి గల ఆంతర్యం ఏంటి? యాక్చువల్గా భగవంతుడు చెప్పింది అదండి, శాలగ్రామము గోవు ఒక దగ్గర ఉండాలి, ఆ రెండింటికి కలిపి ఏకకాలంలో ప్రదక్షిణ చేయాలి. ఇది భగవంతుడు స్వప్నంలో చెప్పినటువంటి మాట. ఆ విధంగానే మనం ఇప్పటిదాకా ఏర్పాటు చేసాం. ఓకే, ఇక్కడ జరిగే హోమాలకు కూడా అంటే చాలా మంది ప్రతినిత్యం రాజకీయవేత్తలు కావచ్చు అధికారులు కావచ్చు చాలా మంది వస్తుంటారు కదా. సో ఏంటి యాక్చువల్గా అంటే ఎటువంటి హోమాలు జరుగుతాయి ఇక్కడ? అంటే ప్రతినిత్యం కూడా ఏదో రకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. అంటే ప్రత్యేకంగా వచ్చేసి సుదర్శన హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, ఆయుష్ హోమం అనేటువంటిది ఎవరి అమావాస్యకు జరిగేటువంటిది, స్వాతి నక్షత్రం సందర్భంగా నృసింహ హోమం, ఇలాంటివి ఉంటాయండి. అంటే ఎవరైనా వాళ్ళ కార్యసిద్ధి కోసం వచ్చి వాళ్ళు చేయించుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతినిత్యం అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ కొన్ని రోజులు మంచి రోజులు కావు, ఆ రోజుల్లో ఏం చేయకూడదని చెప్పి కొన్ని అంటుంటారు పెద్దలు. సో ఇక్కడ ఎందుకు అట్లా ప్రతినిత్యం స్వామివారికి జరిగే ఆరాధనలో దోషాలు ఉండదు కదా. మనం భోజనం బాగున్న రోజు తింటాం, బాగలేని రోజు తింటాం, చేయాల్సింది. దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో ఏముండవు. ఖచ్చితంగా మనం ప్రతినిత్యం స్వామివారి ఆరాధన. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఏదైనా హోమం చేసుకోవాలి, మామూలుగా మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవాలంటే మనకు తారాబలం అవి చూసుకొని మంచి రోజు చూసుకొని చేసుకుంటాం. భగవంతుడికి సంబంధించినటువంటి జరిగేటువంటి కార్యక్రమాల్లో అవన్నీ ఉండదండి. రోజువారి దినచర్య ఎప్పుడు ఎలా అయితే ఉంటుందో అది ఖచ్చితంగా జరగాల్సింది. కానీ ఇప్పుడు ఒక రోజు అంటే గ్రహణమనం లేకపోతే ఇంకో పేరుతోని ఆలయాలు మూసేస్తా ఉంటారు కదా. సో మరి ఆ సందర్భాలని ఎట్లా చూస్తారు? మరి గ్రహణం రోజు మాత్రమేనండి, అంటే మిగతా రోజుల్లో ఆ రోజు చేయలేరు కదా, హోమాలు అయితే చేయలేరు కదా. చేయరు. అదే ఆ రోజు ఎందుకు ప్రత్యేకంగా మూసించాలి? గ్రహణానికి సంబంధించినటువంటిది ఏంటంటే ఆ నెగటివ్ ఏవైతే కిరణాలు ఉంటాయో అవన్నీ కూడా దుష్ట ప్రభావాలు ఉంటాయి అనేటువంటి దాంతో రావుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దల నుంచి అనాదిగా వస్తున్నటువంటి దాన్ని కొన్ని క్షేత్రాలు గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటారు. ఫస్ట్ గ్రహణానికి సంబంధించినటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి జపం ఇవన్నీ అనుష్ఠానం చేయడం ద్వారా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుందని చెప్పి మనకు పెద్దల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. అవి ఆచరిస్తూ ఆ సమయం తర్వాత మళ్ళీ శుద్ధి పుణ్యవచనాలు చేసుకొని మళ్ళీ యథావిధి కార్యక్రమాలు ఉంటాయండి. గ్రహణం సమయంలో రోజులు తరబడి ఏం మోయరు, కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటాయండి అది. ఓకే, సో మళ్ళీ మీ గోశాల విషయంకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎద్దులని చాలా మంది పేద రైతులకు ఇస్తారని విన్నాను. ఎందుకు ఆ ప్రేమ పేద రైతుల పైన? గిరిజన గ్రామాల్లో మేము చాలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ట్రాక్టర్ పెట్టి దున్నేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రెంట్ ఆ బాడిగా కూడా పెట్టుకోకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రైబల్ ఏరియాల్లో ఇప్పటికి కూడా ఎద్దులు పెట్టుకొని అరక సాగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వారికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి మన దగ్గర ఉండేటువంటి ఎద్దులని ఇచ్చాం. ఇప్పుడు దానికి చాలా కుటుంబాలు రైతు కుటుంబాలకు ఇచ్చాం. ఇట్లా వెళ్తే కొత్తూరు నారాయణపురం కావచ్చు, కొత్త దుమ్మగూడెం, ఇంకా కొన్ని లోపలికి ట్రైబల్ ఏరియాల్లో ఇచ్చున్నామండి. అంటే వాళ్ళ యొక్క వ్యవసాయం అభివృద్ధి అవుతుంది కదా, అభివృద్ధి అవుతుంది. ప్లస్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే చాలా ఇప్పుడు మేము ఇందాకే చెప్పాము, మేము ఒక కుటుంబం ఎలా ఉండాలో అలానే ఉంటామని. ఆ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కదా వాళ్ళు కూడా. కానీ అంటే ఒక రైతుకైతే అది చాలా గొప్ప పెద్ద బహుమతి. అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు వాళ్ళ విషయంలో అది. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? లేదండి, మేము ఇప్పటికి కూడా ట్రైబల్ ఏరియాలో ఎప్పుడైనా మేము వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపేటువంటి ప్రేమ ఆదరణ అనేటువంటిది అసలు అది వెలకట్టలేనటువంటిది. మేము వాళ్ళు ఎప్పుడైనా వ్యవసాయ పనుల్లో మేము మామూలు సాధారణంగా వెళ్ళటంలో చాలా సార్లు వెళ్ళాం. అసలు వాళ్ళ దగ్గర ఆవులు మళ్ళీ ఉన్నాయా, అది ఏమన్నా చేశారా అని వెళ్తే కూడా చాలా చక్కగా చూసుకుంటారు. ఓకే, చాలా చక్కగా చూసుకుంటారు. ప్లస్ మీరు వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతాయా? మీ ఇక్కడే పెరిగి ఉంటాయి కాబట్టి. అంటే రైతుల దగ్గర అలవాటు పడితే ఆటోమేటిక్ గా ఆ ప్రేమ వేరే ఉంటది కదండి. అంటే ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్న ఆవులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా గుర్తుపడతాయి, తప్పకుండా గుర్తుపడతాయండి. ఓకే, సో ఏరువాక పౌర్ణమి నాడు కూడా మీరు రైతుల కోసం మట్టి ఇస్తారంట. సో మట్టి ఎందుకు ఇస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి, అంటే ఈ సంవత్సరం ఎంతమందికి చేరింది ఆ మట్టి? అంటే ఏరువాక పౌర్ణమి రోజు మేము ప్రతి సంవత్సరం కూడా రైతు పూజోత్సవం అనే కార్యక్రమం చేస్తాం.
ఆ రైతు పూజోత్సవం ఏంటంటే రైతులందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో రైతులతోటే వాళ్ళ పంట పొలాల్లో ప్రత్యేకంగా పూజ చేయించి అరక కట్టించి ఆ రైతులను సన్మానించేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళం అండి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశేషంగా వరాహ స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రాల నుంచి మట్టి తెప్పించి 32 రోజుల కాలం పాటు ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించి సుమారు 25,000 మంది రైతులకి ఆ యొక్క మట్టిని ప్రసాదంగా ఇచ్చాం ఇప్పటిదాకా. ఇంకా 20,000 మందికి ఇవ్వడానికి కూడా ఆ మట్టి ఉందండి, ఇస్తున్నారా? ప్రతినిత్యం వచ్చి తీసుకెళ్ళాలి, చాలా మంది తీసుకెళ్తున్నారు. ఓకే, ఇంకొక మాట విన్నాను, పురాతన ఆలయాలు గనక పునరుద్ధరణ చేస్తే వాటికి మళ్ళీ మీరు ధూపదీప నైవేద్యాలు కూడా అందిస్తారని విన్నాను. సో ఏంటా ప్రేమ మీకెందుకు? అంటే ఇక్కడ దేవాలయాలు అనేటువంటివి మన సంస్కృతికి పట్టుకోమని ఫస్ట్. ఓకే, చాలా కాలంలో చాలా గ్రామాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఆలయాలు కట్టేస్తున్నారు, ఆ ఊర్లో ఉండేటువంటి పాత ఆలయాలని మర్చిపోతున్నారండి. ఈ పాత ఆలయాలు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజుల తర్వాత అవి కనీసం పూజకు కూడా నోచుకోకుండా మూతపడిపోతున్నాయి. అలాంటి ఆలయాల్లో కనీసం ధూపము దీపం నైవేద్యం ఈ 3 జరిగేటువంటి విధంగా మనం ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అండి. చాలా ఆలయాల్లో ట్రైబల్ ఏరియాల్లో ఇప్పటిదాకా కొన్ని వందల ఆలయాలకి మనం ధూపదీప నైవేద్యాలు ఇచ్చాం. అదే విధంగా రీకన్స్ట్రక్ట్ అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద కట్టకపోయినా అక్కడ ఏదైతే నీడ్ కనీసం ఏదైతే అవసరం ఉందో అవన్నింటినీ కూడా చేస్తున్నామండి. చిన్న చిన్న మందిరాలు అంటే భజన మందిరాలని మనమే కట్టి వాళ్ళు పూజ చేసుకున్నటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, ఇటు భగవంతుడి సేవ, అటు రైతులకి, ఇటు సామాన్యులకే గాక పేద పిల్లల కోసం అంటే వాళ్ళకి మరి అక్షర జ్ఞానాన్ని పంచాలని అనిపించిందా, లేకపోతే మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళకి ఆ పుస్తకాలు పంచడము ఇలాంటి అంటే కార్యాచరణ చేయడం వెనకాల అంతర్యమైంది అండ్ భవిష్యత్తులో వాళ్ళ కోసం ఏమన్నా ప్రణాళిక ఉందా మీ దగ్గర? అంటే అందరిలో ఫస్ట్ విద్య అనేటువంటిది మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడమే కాదు, రేపు అంటే మరుసటి జీవితం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి బంగారు భవిత అనేటువంటిది రావాలంటే ఖచ్చితంగా విద్య అవసరం ఉంది. ఆ చదువు అనేటువంటిది లేకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ట్రైబల్ ఏరియాల్లో ఏమవుతుందంటే కనీసం స్కూల్కి వెళ్తే వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళు కనీసమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ లేకపోవడం వల్ల చాలా మంది మానేస్తున్నారు. చాలా చక్కగా చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఫీజులు కట్టలేకనో, లేకపోతే పుస్తకాలు లేకనో, స్కూళ్ళు డ్రెస్సులు లేకనో ఏదైనా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి వాళ్ళకి ఎంతవరకు వెళ్తున్నాయో కానీ చాలా మంది ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం వెనకల అండగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇంకొంచెం మంచిగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో హరిజన గిరిజన గ్రామాల్లో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి నీడ్ అవి చేస్తున్నామండి. అదొకటే కాదు, అంటే ఒక రెవల్యూషనరీ థాట్ లాగా అనిపిస్తా ఉంది. హరిజన గిరిజన బిడ్డలకు కూడా అంటే పూజలు, అర్చకత్వం ఇట్లాంటివన్నీ నేర్పించి అక్కడ మందిరాలు కూడా డెవలప్ చేయడం ఇదంతా. సో రామానుజ సిద్ధాంతాన్ని పూర్తిగా మీరే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. రామానుజాచార్య స్వామి వారు మీకు అప్పుడే చెప్పాను కదా, అష్టాక్షరి మంత్రాన్ని గోపురం ఎక్కి ఆయన అందరికీ చెప్తే అందరూ బాగుండాలి అనుకునేటువంటి సిద్ధాంతం. అంటే ఇప్పుడు అర్చకులు అనేటువంటి వాళ్ళకి తయారు చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే ట్రైబల్ ఏరియాలో ఒక చిన్న ఆలయం కట్టామండి. ఒక ఆలయం కడితే ఎవరైనా అర్చకుడు వెళ్ళి పూజ చేయాలంటే ఆ అర్చకుడికి జీతం ఇవ్వాలి ఫస్ట్. ఆ జీతం ఇవ్వాలంటే అక్కడ ఉండేటువంటిదే ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు రోజు కూలికి వెళ్తేనే వాళ్ళ జీవనం ఉంటది. అలాంటి వాడు మళ్ళీ అర్చకుడు జీతం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. మరి అలాంటప్పుడు ఆ ఊర్లో గుడి కట్టడం వల్ల ఉపయోగం ఏముంటది? ఖచ్చితంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఉండేటువంటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొని వచ్చి కొద్ది రోజులు, ఒక 2 నెలల 3 నెలల 4 నెలల మా దగ్గర పెట్టుకొని వాడు కనీసం పూజా విధానం ఆలయంలో వాడు ఏం చేయాలి అసలు ఫస్ట్ అంటే పొద్దున లేవంగానే ధూపం ఎట్లా, దీపం ఎట్లా, నైవేద్యం ఎట్లా అనేటువంటి దాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాం అండి. తద్వారా ఏమవుతుందంటే ధర్మ ప్రచారం అవుతుంది, ఫస్ట్ కన్వర్షన్ అనేటువంటిది తగ్గుతుంది, అంటే మత మార్పిడి అనేటువంటిది తగ్గుతుంది. తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా సుఖంగా ఉంటాయి. అంటే అంటే మీరు చేస్తున్న సేవలే కాకుండా మిమ్మల్ని ఆ పల్లెలల్లో ఒక పెద్ద కొడుకుగా భావిస్తా ఉన్నారు. ఆ ప్రేమ ఏంది, ఆప్యాయత ఏంది? సరే, ఇప్పుడు మేము కామన్గా ఖాళీ ఉండేటువంటి సమయంలో ఇప్పుడంటే ఈ ఆశ్రమం ప్రారంభమైన తర్వాత కొంచెం ఎక్కువ జనం ఇక్కడే వచ్చేటువంటి వాళ్ళతో మాకు ఇబ్బంది అవుతుంది తప్ప సాధారణంగా ట్రైబల్ ఏరియాల్లో కానీ లేకపోతే మనం సాధారణంగా బయటికి వెళ్ళి సోషల్ సర్వీస్ చేసేటప్పుడు సమయంలో గోదావరి వరదలు వచ్చాయనుకోండి, ఆ వరదల సమయంలో కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించాం. అంత కష్టంలో ఉన్నప్పుడు ఆహారం అందించేటువంటి వాడు ఖచ్చితంగా భగవంతుడు అవుతాడు ఫస్ట్. లేదు ఏదైనా ఒక కష్టం వచ్చింది వాడికి, ఇప్పుడు మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలి
లేదా ఇంకొకటి ఏదైనా ఇబ్బంది ఉంది, తప్పకుండా చాలా మంది నృసింహ సేవావాహిని ద్వారా తెలుసుకొని వారికి ఏదైతే ఇబ్బంది ఉందో అవి తప్పకుండా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇది స్థాపించింది 2017లోనా? నృసింహ సేవావాహిని. అవునండి, కరెక్ట్. ఓకే. 2017లో ప్రారంభం చేస్తాం. చిన్నగా కొంతమంది ఒక 100-150 మందితో ప్రారంభమయ్యాం. ఈ రోజు కొన్ని వేల లక్షల మంది దాకా వెళ్ళిపోయాం. ఏంటి అసలు నృసింహ సేవావాహిని యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏంటిది అసలు? అంటే సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలి ఒకటి ఫస్ట్. ఓకే. మీరు అన్నారు చూసారా ఇందాక, అంటే అందరూ బాగుండాలి అని. ఆ అందరూ బాగుండాలి అనేటువంటి దాంట్లో నృసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి గడపకు వెళ్ళేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. అయితే ఇందులో మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక అర్చకుడికి ఇదంతా ఎట్లా సాధ్యమైందని చాలా మందికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు మొదట్లో ఒక 10 మందితో 50 మందితో మొదలు పెట్టిన ఈ సేవ అన్నారు కదా, ఇలా వేలాది మందికి విస్తృతం అవుతా ఉంది కదా. సో ఎట్లా సమకూరుతున్నాయి నిధులు? అంటే ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇక్కడ నిధులతో అసలు ప్రత్యేకమైనటువంటి పని లేదు సార్. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఆలయం ఇబ్బంది ఉంది ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చిన్న ఉదాహరణ, మేము కొత్తూరు నారాయణపురం అనే ఊర్లో ఒక చిన్న ఆలయం కట్టాం, నృసింహస్వామి వారి ఆలయం. టోటల్ పూర్తిగా అది గిరిజన గ్రామం. ఆ గిరిజన గ్రామంలో గుడి కట్టే టైంలో మాకు ఉండేటువంటి భక్త బృందానికి ఇట్లా మనం ఒక ఆలయం కడుతున్నాం, ఆ ఆలయానికి సంబంధించినటువంటిది ఇంత ఖర్చు అవుతుంది, ఎన్ని సిమెంట్ బస్తాలు అవుతాయి, ఇంత ఇనుము అవుతుంది అని ఒక మెసేజ్ ఏదైతే పెడతామో, అందరూ కూడా అంటే అందరూ ఒకటే ఇవ్వకోకుండా ఎవరెవరికి ఏదైతే శక్తి ఉందో, ఒకరు సిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఒకరు ఇసుక ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు ఇనుము ఇచ్చేవాళ్ళు, ఇంకొకరు ఇటుకలు ఇచ్చేవాళ్ళు, ఇలా కొంతమంది సమకూరి ఆ ఆలయాన్ని నిర్మాణం చేశాం. ఇంకొక గ్రామం ఉంది, ఈ మధ్య కాలంలో ఆంజనేయ స్వామి గుడి కట్టాం గంగోలు ఒకటి. మామూలు కేవలం 25 రోజుల్లోనే కట్టాం ఆంజనేయ స్వామి గుడి అది ఫస్ట్. ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మేస్త్రీలు, అంటే సిమెంట్ పని చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని అక్కడ కేవలం 20 రోజుల్లోనే గుడి కట్టేసామండి. 25వ రోజు ప్రతిష్ట అయిపోయింది. అంటే అక్కడ మోటివేషన్ అనేటువంటిది అవసరం. ఫస్ట్ ప్రత్యేకంగా డబ్బులే కావాలి, డబ్బులే ఉంటేనే మనం ప్రణాళిక సిద్ధం చేసే పని చేస్తామంటే కొన్ని అవ్వవు, వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అయిపోయేటివి చాలా ఉంటాయండి. అంటే మీ ఆలోచనలన్నీ కూడా అంటే ఊహకు అందరివిగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అంటే ప్రతి పాఠశాలల్లో అసలు భగవద్గీత బోధించాలని చెప్పి మీరు ఆ గీతా జయంతి నాడు ఆ పోటీలు పెట్టడము, వాటికి బహుమతులు అందించడము, అంటే అటువైపుగా వేరే వాళ్ళు ఎవరు ఆలోచించే శక్తి సామర్థ్యాలు కూడా అనిపించవు, అంటే ఆలోచన కూడా చేయరని. అంటే ప్రస్తుత కాలంలో చాలా మంది గీతా ప్రచారం బ్రహ్మాండంగా చేస్తున్నారండి. కానీ పాఠశాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పిల్లల్లోనే కొంచెం అది నేర్చుకున్నారు అనుకోండి, పిల్లల దగ్గరకు ఉండేటప్పటికి అంటే మనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా. అదే నా ప్రశ్న, మీరు ఎక్కడైతే మూలం ఉందో అక్కడికి వెళ్ళారనేది నా ప్రశ్న. అదేనండి, అంటే ఇప్పుడు చిన్న పిల్లలు అనేటువంటి వాడు ఇప్పుడు మొక్క వంగనదే మానే వంగుతుందా అని మామూలుగా చిన్నపిల్లలు అనేటువంటి భగవద్గీత నేర్చుకుంటే ఆటోమేటిక్ గా వాడి యొక్క ఆలోచన విధానం మారుతుంది, వాడు నలుగురితో ప్రవర్తించేటువంటి తీరు మారుతుంది. ఇవన్నీ మారినప్పుడు ఆటోమేటిక్ గా సమాజానికి వాడు ఉపయోగపడతాడు. ఫస్ట్ వాడు ఇవన్నీ నేర్చుకోలేదు, పూర్తిగా ఓన్లీ చదివే ఉంది. వాడు ఎంతసేపు చదువుకు సంబంధించినటువంటిది ఉంటే సంస్కారం అనేటువంటిది లేకపోతే చాలా కష్టం అండి. అంటే అక్కడే స్టార్ట్ అయితే చాలా వరకు ఇప్పుడు కూడా పాఠశాలల్లో భగవద్గీతను తీసుకొని వస్తే అక్కడికిన ఈ యొక్క ప్రభావం అనేటువంటి ప్రారంభం అయితే చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారండి పిల్లలు. గురుగారు, ఇంకొకటి అంటే మీకు హిందూ మతం అన్నా హిందూ ధర్మం అన్నా అచంచలమైన విశ్వాసం, ప్రేమ కలిగి ఉన్నారు కదా. సో ఇది ఉన్నప్పుడు హిందువులకు మాత్రమే సేవలు అందించాల్సిన మీరు అన్య మతస్థులకి అంటే క్రైస్తవులకు కూడా ఇల్లు కట్టించాడు అని అన్నప్పుడు ఎందుకోసం మరి? అంటే ఇక్కడ మీరు క్రైస్తవులకు ప్రత్యేకంగా వెళ్ళి ఇల్లు కట్టించడం కాదండి. ఇక్కడ ఆరుకొత్తగూడెం అనేటువంటి ఊర్లో దానవైపేట అనేటువంటిది ఒక చిన్న ట్రైబల్ ఏరియా. ఆ ట్రైబల్ ఏరియా అయినప్పుడు అక్కడ లాస్ట్ మన ఎండాకాలంలో ఏదో ఏమంటారు దాన్ని అగ్ని ప్రమాదం వచ్చింది. ఆ అగ్ని ప్రమాదం వచ్చినప్పుడు ఆ పూర్తి స్థాయిలో ఒక 2-3 ఇల్లులు పూర్తి కాలిపోయాయండి. మాకు ఎవరో అక్కడ ఉన్నటువంటి ఆరుకొత్తగూడెం అనేటువంటి ఊర్లో మనకు సంబంధించినటువంటి భక్తులు ఉంటే అన్నయ్య ఇట్లా జరిగింది, వాళ్ళకి పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కాలిపోయాయి, వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అని అడిగారు. అడిగితే మేము ప్రత్యేకంగా వాళ్ళకు ఇంట్లో ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో అవన్నీ తీసుకొని వెళ్ళాం. ఆ నిత్యావసర వస్తువులు ఏవైతే మనం తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాక ఆ అబ్బాయి అతను అక్కడే మీకు ఇంకా ఏముంటాయి నీడ్ అని అడిగితే కొన్ని రేకులు ఇప్పించండి స్వామి, మేము రేకులు వేసుకుంటాం, మళ్ళీ ఎప్పుడు తాటాకి వేసుకున్నా కూడా మళ్ళీ ఇలానే అయిపోతుంది కదా అని అన్నారు. అంటుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు, స్వామి వీళ్ళు హిందువులు కాదు క్రైస్తవులు, మనం చేయాల్సినటువంటి పని లేదు, వేరే వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు చేస్తారంటే కష్టం వచ్చింది. ఆయన అడిగాడు, మన వరకు అయింది ఒక రేకులు కదా, ఆ రేకులు ఇప్పిస్తే ఆయన సుఖంగా ఉంటున్నాడు అన్నప్పుడు ఇక దానికి ప్రత్యేకంగా మతాన్ని చూడక్కర్లేదు అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి పని అండి అది. అంటే వాళ్ళైనా
ఫస్ట్ లో హిందువులే, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళేం కాదండి. ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళు, మతం మారి వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావంతో మత మార్పిడికి లోనై వాళ్ళు కూడా వెళ్ళినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు చక్కగా దేవుడు భజన పూజ కార్యక్రమాలు అన్నింటిలో నిమగ్నమై బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. పైగా ఇంకొకటి అంటే హిందూ మతం ఏం చెప్పలేదు కదా వేరే మతాలని దూరం పెట్టమని, లేదంటే వాళ్ళని తేడాగా చూడమని. అసలు హిందూ ధర్మం అనేటువంటిది ఉన్నప్పుడు ఈ మతాలు ఏవి లేవు. ఫస్ట్ ఇది సనాతనమైనటువంటిది. ఇవి ఉన్నప్పుడు అవి లేవండి. ఇవన్నీ వచ్చిన నిన్నమొన్న వచ్చినవి, ఇవన్నీ కూడా నిన్నమొన్న వచ్చిన తర్వాత దాంట్లో ఎందుకు ఉంటదండి. ఓకే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంటది ఈ సమస్య. అంటే ఈ సందర్భమే సనాతన ధర్మం అంటే ఏంటిది అని చెప్పి విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అన్ని మతస్థులు అలా ఇన్వాల్వ్ అయిపోయి రకరకాల చర్చలు చేస్తా ఉన్నారు. అసలు సనాతన ధర్మానికి ఇక్కడ స్ట్రైట్ ఆన్సర్ అంటే మనం సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే నలుగురు బాగుండాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో 10 మందికి అన్నం పెట్టేటువంటిది సనాతన సాంప్రదాయం. ఫస్ట్ అంటే తల్లిని పూజించామని చెప్పింది ఎవరండి? మన ధర్మమే కదా. అంటే అతిథి దేవో భవ, మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవన్నీ చెప్పినటువంటిదే మన సాంప్రదాయం కదా. ఇవన్నిటినీ కూడా విలువలతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో ధర్మాన్ని అవన్నీ నేర్పించడమే సనాతన సాంప్రదాయం. అంతేగాని పూర్తిగా వెనక్కి వెళ్ళి నువ్వు దూరం ఉండు, నేను దగ్గర ఉండు, వాళ్ళని దూరం చేయి, వీళ్ళని దగ్గర చేయి, ఇలాంటివి ఏవి కూడా ఆ ధర్మంలో చెప్పలేదండి. మనకి ఇప్పుడు అంటే మనకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మన దగ్గర పెట్టుకుని పనికిరానివన్నీ పక్కకు పెడుతున్నారు చూసారా. అంటే ఏదైతే విలువైంది పక్కకు పడేసి విలువ లేనటువంటి అన్ని కూడా దగ్గర చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. అంటే సాంప్రదాయాల మీద దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా, అంటే మేము చెప్పింది సోషల్ మీడియాలో బాగా వెళ్తది అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి, ఎందుకంటే భిన్న వాదనలు ఉన్నాయి, విభిన్న కోణాలు ఉన్నాయి, రకరకాలుగా మాట్లాడతారు. సనాతన ధర్మం అంటే ఇది కాదంటే ఇదని, ఇదంటే అదని. సరే నలుగురికి అన్నం పెట్టేటువంటి వాడు ఎప్పుడు ఇవన్నీ మాట్లాడరండి. ఫస్ట్ అంతే. ఫస్ట్ ఓకే, ఉపయోగం లేనటువంటి వాళ్ళు ఎంతైనా కూర్చొని మాట్లాడచ్చు. ఉపయోగం లేని దాని వల్ల ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా వేల లక్షలాది మందికి ప్రతినిత్యం ఆహారం పెడుతున్నారు. ఫస్ట్ ఒక ఆలయానికి వెళ్తే ఇవన్నీ కూడా ధర్మం నేర్పించినటువంటివే కదా. మామూలుగా ఒక ఆలయానికి వెళ్తే వాడు పూజ చేసుకునేటువంటి విధానం కావచ్చు, ఉండేటువంటి విధానం కావచ్చు, గోవు పూజించాలనేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పెద్దలు ఇచ్చినటువంటి వరాలు. ఇవన్నీ ఆచరించేటువంటి వాళ్ళతో ఏం మాట్లాడరండి. ఉపయోగం లేకోకుండా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాంట్రవర్సీ వెళ్ళాలి, రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో హైప్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఓకే, ఇంకోటి మీరు చేస్తున్న సాహసం ఒకటి, ఇప్పుడు అసలు దారులే లేని ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం అందించాలని చెప్పి ఆ గుట్టలలో పుట్టలలో తిరగడము, ఒక సాధారణ పురోహితుడు కావచ్చు, లేకపోతే పండితుడు కావచ్చు, లేకపోతే అర్చకుడు కావచ్చు, చేయలేని పనులు ఇవన్నీ ఎందుకు ఎత్తుకున్నారు మీరు? అంటే ఎత్తుకోవడం అంటే ప్రత్యేకంగా ఒక పనిని ప్రారంభం చేసే సమయంలో ఏమవుతుందంటే ఈ ఊరు అయిపోయిన తర్వాత ఇంకొక ఊరు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, అలా వెళ్తున్నప్పుడు మాత్రమే కొన్ని తగులుతుంటాయండి. ఇప్పుడు మేము ఇక్కడ చిన్న చిన్న మందిరాలు, దేవతా మందిరాలు కట్టే సమయంలో కొండరెడ్లు అనేటువంటి వాళ్ళు పూర్తిగా కొండల్లోనే ఉంటారు వాళ్ళు. అక్కడ వాళ్ళ దగ్గర ఇప్పుడు విఆర్పురం దగ్గర రెడ్డిగూడెం అనే ఒక చిన్న ట్రైబల్ ఏరియా ఉంటుంది, కొండరెడ్లు ఉండేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే కొండగుట్టల్లోనే వెళ్ళాలి. కొండగుట్టలు వెళ్ళే టైంలో చాలా మంది పాస్టర్స్ అక్కడికి వెళ్ళి మతం మారడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే ప్రయత్నం చేస్తుంటే ఆ ఊరు వాళ్ళంతా మా దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే మేమంతా భజన పూజ చేసుకునేడానికి అవకాశం ఉంటుంది, మీరు ఏమైనా అవకాశం ఉంటే చేయండి అని అడిగారు మనం. అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళకి? తప్పకుండా అంటే అలాంటి సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళని కాపాడుకుంటేనే రేపొద్దున ధర్మం అనేటువంటిది నిలబడుతుందండి. ఆ ఉద్దేశంతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని కట్టాం. అలా కట్టినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇంకొకటి ఎవరికో దగ్గర తెలుస్తుంది కదండి. అలా ట్రైబల్ ఏరియాలో కొండ పైన ఉండేటువంటి చాలా గ్రామాలకి ఇలా చిన్న చిన్న గుళ్ళు కట్టడం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా అవసరాలు ఉంటే మనం చేస్తున్నాం. ఓకే, అంటే సోషల్ మీడియాని మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రశ్న. ఇప్పుడు ఆస్ట్రాలజీ కానీ అంటే జ్యోతిష్యంని మంచి బిజినెస్గా చేసుకుంటున్నటువంటి టైం ఇది. ఈ సందర్భం ఏ రాజకీయ నాయకుడు వెంటనో ఏ సినీ సెలబ్రిటీ దగ్గరకు పోయి వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని నుంచి డబ్బులు రాబట్టుకునే బ్యాచ్ అంతా మొదలైందని బాగా మాట్లాడుకుంటూ ఉంటారు బయట. అట్లాంటిది మీరు అంటే డాక్టరేట్ చేసిండు కూడా జ్యోతిష్యంలా ఉచితంగా ఎందుకు చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏంటంటే సార్ సంపాదించుకోవాలనుకుంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయక్కర్లే మేము. ఫస్ట్ ఒకటి మా ఉద్దేశం అంతా ఎంతసేపు ఉన్నా కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. మా ఒకటే పట్టుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. మనతో ఉండేటువంటి వాళ్ళు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి దాన్ని పూర్తిగా నమ్మేటువంటి సిద్ధాంతం అండి. అంటే జాతకంలో సంపాదించుకోవాలంటే కోటాను కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టు ప్రస్తుత కాలంలో పట్టుకొని సంపాదించుకునేటువంటి చాలా మంది ఉన్నారు. కానీ శాస్త్రాన్నే నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా ఎలాంటి ఆదరణ లేకుండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్
నిక్కచ్చిగా శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది, కొన్ని వేలాది మంది ఉన్నారండి. కొంతమంది ఎవరో 15 మంది 20 మంది సోషల్ మీడియాలో హైప్ చేసి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మేము అది చెప్తాం ఇది చెప్తాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొద్ది రోజులు చెప్పింది నిజమైంది, ఇదే కదా నేను చెప్పింది అనుకుంటూ వస్తా ఉన్నారు. సరే, నేను కూడా చెప్తాను, అవన్నీ కొద్ది రోజులు మాత్రమే నడుస్తాయి. ఓకే, శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు కూడా నిలబడతానే ఉంటది. ఇంకా ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా భారతీయత అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో మన ధర్మం పైన 100 సార్లు దాడులు జరిగాయి. మనది గట్టిది కాబట్టి ఇప్పటిదాకా నిలబడి కొట్లాడి నిలబడి కిందపడి మీదపడి నిలబడుతూనే ఉంది. అలాగా ఎప్పుడైనా కూడా శాస్త్రం అనేటువంటిది మన దగ్గర ఉంటే అది ఎప్పటికీ కూడా రాణిస్తూనే ఉంటదండి. కొంతమంది ఈ రోజు వచ్చేదో 4 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, కానీ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన ఈ పుణ్యభూమిలా సేవలు అందిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటది? ఎందుకంటే ఈ చెంతనే శ్రీరామచంద్రుడు కనిపిస్తా ఉంటే మాకే చాలా ఆనందంగా కనిపిస్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాది ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం అనేటువంటి జిల్లాలో కొనుకుంట్ల అనేటువంటి ఒక చిన్న గ్రామం అండి. మా ఊర్లో ఒక రామాలయం ఉంటది. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా మేము ఆరాధించినటువంటి దేవుడు రాముడు. ఆ రాముడు అంటే భజన చేసేటువంటి సమయంలో అక్కడ భజన రామదాస్ కీర్తనల్లో ఉంటుంది. అంటే ఒక్కసారైనా కూడా భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటిది చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా ఉంటదండి. నేను కూడా చిన్నప్పుడు అనుకునేటువంటి వాడిని, ఎప్పుడైనా ఒక్కసారైనా భద్రాచలం చూస్తామా మనము అని మామూలుగా. అలాంటిది భగవంతుడు తీసుకొని వచ్చి భద్రాచలంలోనే పడేసి ఇక్కడ రాముడి కైంకర్యం చేసుకోమని చెప్పాడు. నాతోనే ఉండు ఇంకా ఖచ్చితంగా చెప్పాడు. అంతే అద్భుతంగా మనం ఇక్కడ స్వామివారి సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఆయన శక్తినిచ్చాడు. ఫస్ట్ అద్భుతంగా చేస్తున్నాం. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే సాధ్యం, కానీ వివిధ రాష్ట్రాలలో పక్క రాష్ట్రాలలో కూడా వెళ్ళి ఈ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ చాలా మంది నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అంటే కర్ణాటకలో చాలా మంది ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, ఇక్కడికి వెళ్తే ఇట్లా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు దాకా ఒక 4-5 రాష్ట్రాల దాకా మేము చిన్నగా, ఆంధ్ర తెలంగాణ అయితే ప్రతి జిల్లాలో ప్రతి మండలం ప్రతి గ్రామం మాక్సిమం ఉన్నారు. ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఎక్కడ కావాలంటే అక్కడ నృసింహ సేవావానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనేటువంటి వాలంటీర్స్ ఉన్నారండి. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో కొంచెం తక్కువగా ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ మారిపోయినాయి, ఆదాయ మార్గాలు పెరిగినాయి, ఆదాయం కూడా బాగానే వస్తుంది జనాలకి, అట్లయినా కూడా ఇంకా పేదరికం ఉంటానే ఉంది. సో ఆ పేదరికం ఉన్నప్పుడు ఒక్కరికి ఒక రోజు అన్నం పెట్టాలంటేనే చాలా మంది బాధపడతా ఉంటారు. ఏం పెడతాంలే అనే ఒక ఆలోచన ఉంటుంది. సొంతంగా కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి సమాజంలో. సో ఇట్లాంటి సందర్భంలో మీరు నిత్యాన్నదానం ఎట్లా సాధ్యం మీకు అంటే భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు నిత్యం అన్నప్రసాదం అందక వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రామాలయానికి సంబంధించినటువంటి నిత్యాన్న ప్రసాద నిలయంలో ఉంది భోజనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది లేటుగా వచ్చే వాళ్ళు కావచ్చు, ఇలాంటి చాలా మంది లేటుగా వచ్చి ఇబ్బంది పడేటువంటి వాళ్ళతోటి ప్రత్యక్షంగా చూసాం చాలా సంవత్సరాలు. అంటే మేము కూడా అది ప్రారంభం చేసే సమయంలో ఇది కత్తి మీద సామ లాంటిది, చాలా భయపడ్డాం. మా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్పారు, అన్నయ్య ఇది మనం రోజు చేసేటువంటి కార్యక్రమం అంటే ఒక రోజు చేస్తే అయిపోతుంది కాదు, ఇది ప్రతినిత్యం అంటే లక్షల కోట్లాది రూపాయల డబ్బులతో పని అని చెప్పి ఖచ్చితంగా కాదు. అయితే మేము ప్రారంభం చేసినప్పుడు ఈ రోజు కూడా నృసింహ సేవా వాహిని అనేటువంటి మా ట్రస్ట్ అకౌంట్ లో లక్షలాది రూపాయల డబ్బులు లేవు, ఎలాంటిది ఏం లేదు. కానీ ప్రతినిత్యం కూడా కొన్ని 100 మంది ఇక్కడ ఆహారం తీసుకుంటారు. 100 మంది? ఖచ్చితంగా అండి. అంటే ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళు వెళ్ళాక వాళ్ళు చాలా మంది, అంటే కొంతమంది కందిపప్పు పంపించేవాళ్ళు, కొంతమంది బియ్యం పంపించేవాళ్ళు, కొంతమంది కూరగాయలు పంపించేవాళ్ళు. అంటే ఎవరికి శక్తి ఏది ఉంటే అది తిరిగి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటికి కూడా 1 సంవత్సర కాలం నుంచి అన్నప్రసాదం పెడుతుంటే ప్రతినిత్యం కూడా ఒక మనిషే బియ్యం పంపిస్తున్నారు. ఎక్కడో మేము శ్రీరామనవమి సమయంలో ఒక్కసారి వచ్చి భోజనం చేసేపోయినందుకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మామిడికాయలు అంటే పచ్చడికి చాలా కింటాల మామిడికాయలు పంపించినటువంటి వాళ్ళు చాలా మంది. అలాగా చాలా మంది భక్తులు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా మంది సేవకులు వచ్చి ఆ కట్ చేసేటువంటి వాళ్ళు, వడ్డించేటువంటి వాళ్ళు, ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు వచ్చి చేసేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది మా దగ్గర ఉంది ఖచ్చితంగా, అందుకే ఇది సాధ్యం అవుతుంది. గురుగారు ఇంకొకటి, అంటే నేను ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తా కాబట్టి ఒక జర్నలిస్ట్ గా ప్రజల్లో అంటే సామాన్యులతో కూడా తిరుగుతూ ఉంటాం. వాళ్ళ నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర, మిమ్మల్ని అడగొచ్చా? తీర్చుకోవచ్చా అనుమానాలు? అడగచ్చండి. ఎందుకంటే సామాన్యులు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ లోపల చాలా అనుమానాలు ఉంటాయి. సో కాంట్రవర్సీ కాదు అనుకుంటే మీరు చెప్పొచ్చు. ఫస్ట్ ప్రశ్న, వాళ్ళు ఏమనుకుంటారంటే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని వితండవాదం చేస్తూ ఉంటారు. మా ఎల్లమ్మనే గొప్ప అంటే కాదు మా పోషమ్మ గొప్ప, లేదు మా నరసింహస్వామి గొప్ప,
మా సాయిబాబానే గొప్ప అంటుంటారు కదా. సో ఆ వాదం ఎందుకు వచ్చింది, మరి ఎవరు గొప్ప అసలు లెక్కకైతే? భగవంతుడు గొప్ప అండి. ఏ భగవంతుడు? ఇద్దరు భగవంతుడు ఒకడే. అంటే వీళ్ళలో ఇద్దరు ఉన్నారు కదా, ఒక మనిషికి ఒకటి నచ్చితే ఒక మనిషికి ఇంకో. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పి ఈ భూమిపైకి పడేటువంటి వర్షం అంతా కూడా ఎలా అయితే భూమి మీద పడ్డ తర్వాత చెరువులు, కాలువలు, నదులు అన్ని కలిసి లాస్ట్ కి ఎక్కడికి వెళ్తాయంటే సముద్రంలోకి వెళ్తాయి. ఆ సముద్రమే నారాయణుడు. మామూలుగా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి లాస్ట్ కి. అంతే. భగవంతుడు అనేటువంటి వాడు ఒక్కడేనండి, ఒక్కడే. మనం వివిధ రకాలైనటువంటి పేరు పెట్టుకొని ఆయన పూజ చేసుకుంటున్నాం. ఆ శక్తి, భగవత్ శక్తి అనేటువంటిది మనల్ని నడిపిస్తుంటది. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మనం 10 మందిని ఆరాధించడం వల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా ఏమి ఉండదండి. అందరూ ఒకటే, అందరూ ఒకే రకమైనటువంటి శక్తిని ఇస్తారు. భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా మనం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అలాంటప్పుడు కృష్ణ చైతన్య స్వామి నరసింహస్వామి సన్నిధిలోనే ఈ సేవలోనే ఎందుకు ఉన్నాడు? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎందుకు లేడు? రామాలయ సన్నిధిలో ఎందుకు లేడు? మా దగ్గర రాముడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మీకు ఎవరు చెప్పారు? మీకు కలలో వచ్చి చెప్పిండా నరసింహస్వామి నన్ను సేవించుకోవాలి? నేను మీకు ఇందాకే చెప్పాను. మా చిన్నప్పటి నుంచి మేము ఆరాధించినటువంటి దేవుడు మా ఊర్లో రాముడు. మా వంశపారంపర్యంగా మా పెద్దలు ఇచ్చినటువంటిది కృష్ణుడు, నరసింహస్వామి, కల్పవృక్ష నరసింహస్వామి. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు. నలుగురు వచ్చారు ఇక్కడ, మేము అందరినీ ఆరాధిస్తున్నాం కదా. మేము చాలా గిరిజన గ్రామాల్లో కట్టినటువంటి గుళ్ళల్లో కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, పరమశివుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, బొడ్ర అంటే శీతలాయ పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. చాలా ఉన్నాయి, అందరూ ఒకటే మాకి. ఓకే, ముఖ్యంగా జ్యోతిష్యం అనేది విశ్వాసమా లేదంటే మూఢనమ్మకమా? అంటే జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రం ఫస్ట్. ఓకే, జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రం అండి, అంతే. మూఢనమ్మకంగా తయారు చేసినటువంటి వాళ్ళని అడగాలి ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు. ఓకే, జ్యోతిష్యం అనేటువంటిది 100% శాస్త్రం. మెడిసిన్ మూఢనమ్మకమా వైద్యమా? మెడిసిన్ వైద్యమేగా. ఎట్లా? సైంటిస్టులు కనుక్కున్నది పెద్దలు ఇచ్చారు సార్. శాస్త్రం అనేటువంటిది ఋషులు మార్చులు ఇచ్చారు మరి. ఓకే, ఇది కూడా శాస్త్రం కదా. మరి వాళ్ళు ఎవరో మనుషులు చెప్పింది కదా మీరు చెప్పేది వైద్యాన్ని, వాళ్ళు కూడా అంతే కదా. ఎందుకోసం అంటున్నా అంటే శాస్త్రం అంటే అన్నది అన్నట్టుగా జరగాలి కదా. మరి అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సింది. కొన్ని నిజమైతున్నాయి, చాలా మటుకు తప్పు అవుతా ఉన్నాయి కదా. ఎక్కడ ఏ తప్పు అవుతుంది? ఏవైనా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, నేను చెప్తాడు, తెల్లారి కాడు. చెప్పే వాళ్ళ తప్పది, వాళ్ళ శాస్త్రం తప్ప. అక్కడ ఈయన బాహుబలి కంటే మంచి సినిమా తీస్తారంటారు, తర్వాత తీయడు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు ప్రామాణికం ఒకటే ఉంటదండి. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు నాకు కెమెరా ఇచ్చారు, ఫోటో తీయడానికి, నేను ఫోటో తీయడానికి, దాంట్లో ఎక్స్పర్ట్ తీయడానికి చాలా తేడా ఉంటది. ఒకటి ఫస్ట్, అది కెమెరా తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఎక్స్పర్ట్ అయితేనే అది తీయడం ఉంటది. అట్లా ఎవరికి తగ్గ కానీ అందరం మేము ఎక్స్పర్ట్స్, మేమంతా జ్యోతిష శాస్త్రం చదివినాము, మా దగ్గర పట్టాలు ఉన్నాయి, డిగ్రీలు ఉన్నాయి అని చెప్తారు కదా. డిగ్రీలు పట్టాలు చాలా మంది దగ్గర ఉంటాయి సార్. ఉన్న వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాదు కదా. అనుష్ఠానం ఉండాలి, ప్రతినిత్యం కూడా వాళ్ళు చేసేటువంటి పూజ, వాళ్ళు చేసేటువంటి అనుష్ఠానం, మంత్ర జపం ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఏం చేయకోకుండానే నేను మొత్తం అని చెప్పేస్తాను చేసేస్తానంటే దాని యొక్క ప్రభావం కూడా అంతే ఉంటుందండి. శాస్త్రం ఎప్పుడు కూడా పరమ ప్రామాణికమైనటువంటిది, అది ఎవరి కోసం మారదు. ఫస్ట్ మేము గొప్ప అని చెప్పుకునేటువంటి వాళ్ళ అంటే వాళ్ళ యొక్క విధానం అది. అంటే ప్రజల్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటిదంటే, మన రేఖలు మన రాతల్ని సూచిస్తాయా అనేది పెద్ద ప్రశ్న. ఏముంటది అసలు ఈ రేఖలల్లా అంటే ఇక్కడ సరే హస్త సాముద్రికం అనేటువంటిది ఉంటుంది. అంటే చేతులు లేని వాళ్ళకి కూడా తలరాత ఉంటది కదా. మరి అదే అడగబోతున్నాను నెక్స్ట్ నేను. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి రాతలు ఉన్నప్పుడు మరి చేతులు లేని వాళ్ళకి రాతలు ఇట్లా ఖచ్చితంగా ఉంటాయండి. అంటే జాతకం అనేటువంటిది మనం పుట్టినటువంటి సమయాన్ని, మనం పుట్టినటువంటి డేట్ ని, ఈ నవగ్రహాల ప్రభావాన్ని చూసే ఉంటది ఎప్పుడైనా. ఏ శాస్త్రం అయినప్పటికీ కూడా నవగ్రహాలతోటి అనుబంధం ఉంటదండి. అది హస్త సాముద్రికమైనా, లేకపోతే సంఖ్యాశాస్త్రం అయినా, ఇంకో శాస్త్రం అయినా, ఏ శాస్త్రం అయినప్పటికీ కూడా దాన్ని బట్టి మాత్రమే మన జీవన విధానం ఉంటుంది. నేనేమంటా అంటే పూర్తిగా జాతకం పైనే పూర్తి అన్ని ఆధారపడి ఉండవండి. ఒకటి, నువ్వు చేసేటువంటి పాపము పుణ్యము అన్ని మనం చేసేటువంటి లెక్కలు ఉంటాయి, అన్ని లెక్క పెట్టే ఉంటాయి, పారామీటర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది మన హిందూ దేశానికి, మన హిందూ మతానికి మాత్రమే పరిమితమా అంటే ఎందుకు మరి వివిధ దేశాలకు, వివిధ మతాలకు ఎందుకు లేదు ఈ శాస్త్రాలు, వేదాలు, ఇలాంటి ధర్మం ఉన్నప్పుడు ఇంకోటి లేవు సార్. ఫస్ట్ నేను ఇందాక చెప్తుంది అదే, ఈ సాంప్రదాయం, ఈ ధర్మం ఉన్నప్పుడు అసలు మిగతా ఏమి లేవు కదా. అంటే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 1975 కంటే ముందు 1975 తర్వాతని మనం అనుకుంటున్నప్పుడు అసలు ఏం లేదు అప్పుడు కదా. ఏం లేదు దాని గురించి ఎందుకు ఉంటది అసలు? ఓకే, ఇంకొక వాదన ఏముంటదంటే ముహూర్త బలం గురించి చాలా వాదించుకుంటా ఉంటారు. సో
ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా ముహూర్తం చూపెట్టుకోవాలి. ఈ టైం, ఈ సమయం ఇది చేస్తేనే బాగుంటది అని చెప్పి కొన్ని ముహూర్త బలాలని పెట్టుకుంటా ఉంటారు కదా. సో అది పెట్టుకోలేని వాళ్ళు మరి బాలేనట్ట, పెట్టుకోకుండా చేసుకున్న అన్యమతస్తులంతా మరి బాగుండట్లేదా అంటే? పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా బాగాలేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు బలం గొప్పతనం ఏంటనేది విషయం ఏంటంటే అండి, ఒక పెళ్లి చేస్తున్నాం మనం. ఒక పెళ్లి చేసే సమయంలో చాలా మంది ప్రస్తుతం ఏం చేస్తారు, 7:17 ముహూర్తం అని చెప్పి పెట్టుకొని ఆ పందిరిలోకి రావడానికి కూడా 8 గంటలకు వచ్చి కూర్చొని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ అంటే ఈ ఫోటోగ్రాఫర్ల వల్ల కూడా లేట్ అవుతుంది. అది ఏ దానికైనా, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వీళ్ళ యొక్క టైంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది లేట్ గా వచ్చి అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత 8 గంటలకు ఆ టైంలో కంగారు ఆడావిడి ఏదో పెట్టేయాలి, జీలకర్ర బెల్లం పెట్టేసి మామ అనిపించేటువంటి చాలా మంది. మరి అలాంటప్పుడు ఎవరి తప్పది? ఫస్ట్. రెండో విషయం ఏంటంటే, సమయానికి చేసుకున్నప్పటికీ కూడా ఈగో అనేటువంటిది భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్యలో వచ్చి నీకు నువ్వు నేను అంటే ఇవన్నీ కూడా ఏ శాస్త్రము, ఏ మంత్రము, లేకపోతే ఏ బలము, ఇవన్నీ పనిచేయండి. భర్త చెప్పినప్పుడు భార్య, భార్య చెప్పినప్పుడు భర్త అనేటువంటిది ఇద్దరు కూడా అన్యోన్యంగా అనుగుణంగా మాట్లాడుకుంటూ వెళ్తేనే జీవనం ఉంటది. ఎవడు చెప్పినప్పుడు ఎవడు వినకపోతే మంత్రాలు, చింతకాయలు, తర్వాత ముహూర్తాలు ఇవన్నీ ఏం పనిచేయండి. ఈగో ముందర ఇవన్నీ పనిచేయవు నన్ను అడిగితే. అంతే, ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు కావాలని కొట్టుకునే వాడిని ఎవడు పెడితిస్తాడు? ఓకే, నువ్వు కావాలని చేస్తా నేను. సో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరి వల్ల జరుగుతున్నాయి మీరు చెప్పారు కదా. నేనేమంటా, మరి ముహూర్తాలు పెట్టే పంతులు కూడా తప్పులు చేయట్లేదా అంటే? అంటే వాళ్ళ అవసరానికి అనుగుణంగా ముహూర్తాలు పెట్టుకోవట్లేదు. వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. 10ంటికి పెళ్లి అయితే ఆయనకు 9ంటికి వేరే పెళ్లి ఉంటే అది 11 గంటలకు పెట్టుకుంటాడు. అట్లా పెట్టరు. తల్లిదండ్రులు అడుగుతుంటారు చాలా మంది ఏంటంటే కావాలనేటువంటి వాళ్ళు. కొంతమంది అయితే 7 గంటలకు ముహూర్తం కావాలని తల్లిదండ్రులు అడిగేలాగా పెట్టడం చేస్తారు ప్రయత్నం, కానీ కొన్ని మీకు కూడా అనుకూలంగా ఉండాలని చేస్తారు అనేది నాకు తెలిసి అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం తప్పది. ఓకే, అది ఓకే. మరొక పెద్ద ప్రశ్న ఇది, పెద్దది. ఎందుకంటే చాలా మంది వాదించుకుంటారు, చర్చించుకుంటారు. ఆ ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే, ఏ ఇంట్లో, ఒక సామాన్యుడు ఇంట్లో ఓ పురోహితుడి దగ్గరకు, పండితుడి దగ్గరకు వెళ్తే ఆయన చెప్పేది ఏంటంటే, బాబు మీకు సంవత్సరం దాకా ఏ పూజలకు పనికిరారు, మీరు ఎక్కడ కూర్చోవద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళొద్దు, ఒక నిద్ర చేసి రండి సరిపోతుందని చెప్పి సంవత్సరం పాటు వాళ్ళకు ఒక పరిమితి విధించి, ఈయనకు మాత్రం 10 రోజుల తర్వాత, దశదిన కర్మ తర్వాత ఆయన పెళ్లిళ్ళు చేసుకుంటాడు, పూజలు చేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. సో మీకెందుకు లేవు ఆంక్షలు అంటే? ఇది బయట వాళ్ళు ఉన్న లోపల ఉన్నటువంటి ప్రశ్న. బయట సార్ ఇక్కడ విషయం ఏంటంటే, 13 రోజుల తర్వాత ప్రతి ఒక్కరు దీపారాధన చేసుకోవచ్చు. ఓకేనండి. ఓన్లీ పండగలు మాత్రమే చేయొద్దని చెప్తారు ఫస్ట్. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు కాలంలో ఎవడు కూడా ఏమి వినట్లేదండి. దశదిన కర్మ అంటేనే 1000 మందిని పిలిచి అదేదో ఫంక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ 10 రోజులు కర్మ అయిన తర్వాత ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకోవడానికి ఎవరైనా అర్హులే. ఇందులో ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోటి, ఇంకొకరి కోటి ఇలాంటి నియమాలు ఏమి ఉండవండి. అదేంటి మీరే అర్హులు అన్నట్టుగా చెప్పి వేరే వాళ్ళని చేయొద్దని చెప్తారు? ఎక్కడ శాస్త్రంలో ఇలా లేదు, ఖచ్చితంగా లేదు. సో చేసుకోవచ్చు. పండగలు చేయరు, ఎందుకంటే ఆ బాధతోటి ఉంటారు కాబట్టి పండగలు అనేటువంటిది చేయరు. అంటే పితృదీక్ష, మాతృదీక్ష అనేటువంటిది సంవత్సర కాలం పాటు వాళ్ళకు ప్రతి నెల మాసికాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇలాంటి ఉండేటువంటి వాళ్ళు సంవత్సర కాలం దాకా ఎలాంటి పచ్చని తోరణం కట్టి శుభకార్యం అనేటువంటి చేయరు. ఆడపిల్ల పెళ్లి ప్రమాణంగా చేయొచ్చు అని చెప్పి శాస్త్రం ఉంది. 13 రోజులు అయిన తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేయొచ్చు అని ఉంటుంది ఆడపిల్ల పెళ్లి. మగపిల్లాడి పెళ్లి ఏంటంటే పితృదీక్షలో, మాతృదీక్షలో ఉన్నప్పుడు అవి పనికిరాదు అని చెప్పి అంతే తప్ప ఈ బ్రాహ్మణులు కూడా ఎవరు కూడా పండగలు చేసుకోరండి. వాళ్ళు వెళ్ళి ఇంకొకరి ఇంట్లో ఏదైనా వ్రతాలు కానీ, పూజలు కానీ ఇలాంటివి చేయడానికి వెళ్తారేమో తప్ప. ఎట్లా మీరెందుకు అర్హులు అవుతారు? ఏమన్నా దేవుళ్ళ మీరు అనేది బయట అందరిలో ఉన్న ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు పౌరోహితం అనేటువంటిది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మీ బతుకు తెరువు కోసమే చేస్తారు. బతుకు తెరువు ఏం లేదు సార్. ఇప్పుడు పల్లెటూర్లు ఉన్నాయి, పల్లెటూర్లలో ఒక 2 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నారు. ఒక 2 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఒక పెళ్లి వచ్చింది, లేదా ఒక చావు వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఆ బ్రాహ్మణుడే చేయాలి. ఇతనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయారు, 10 రోజులు అయిన తర్వాత నేను సంవత్సర కాలం నేను ఏం చేయను అంటే ఆ ఊరు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పరా? సో ఇది ప్రజాపయోగం కోసమే చేస్తున్నాం అనేది అయితే లేదంటారు ఇక్కడ. ఇందులో బతుకు తెరువు అనేటువంటిది ఒకటి ఫస్ట్ పక్కకి పెడితే సార్, ఇది చెయ్యకూడదని ఎక్కడ శాస్త్రంలో లేదు. నేను మీకు కూడా చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు ఎవరి పని వాళ్ళదే కదా. ఇప్పుడు కార్పెంటర్ అనేటువంటి వాడు కార్పెంటర్ పని చేయడా? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఉద్యోగానికి వెళ్ళడా? ఇతనికి ఇది ఉద్యోగం, ఇది పనిది ఖచ్చితంగా చేయాలి. ఇతని పనితో పాటు ప్రజలకు ఉపయోగపడతాడు ఈ యొక్క పనితోటి. చేయొచ్చు అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందనేది నేను మీకు ముందే అడిగినా. సో మీరు చేయకూడదు అని చెప్తారు కదా అనేది. వాళ్ళు చేయకూడదని కూడా పనికి రాదు, మీకు ఇల్లు కొన్ని రోజులు పనికి రాదు,
మీరు ఈ గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయడానికి పనికిరారు, ఇన్ని రోజులు మీరు దూరం ఉండాలని కొంతమంది పరిమితి పెట్టిరనే ఈ ప్రశ్న. అంటే 13 రోజులు దశదిన కర్మల దాకా మాత్రమే ఎవరైనా కూడా 13 రోజు వైకుంఠ సమారాధన రోజు దీపం పెట్టి మనం అక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నాం. దాని అర్థమే మనం అన్నదానాలు చేసుకోమని, దీపారాధన చేసుకోమని చెప్పి శాస్త్రం అండి. కొంతమంది అవగాహన లేక సంవత్సర కాలం పాటు ఏ పూజ చేయొద్దో, లేకపోతే ఇంకోటి చేయొద్దని కొంతమంది ఎవరు చెప్పడం వల్ల ఆ యొక్క దాన్ని, అంటే ఇంతకుముందు పెద్దల కాలం అన్ని కూడా అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటిది. అప్పుడు అందరూ కూడా బాధతో ఉంటారు కదా, ఆ బాధతో ఉండేటువంటిది ప్రత్యేకంగా. ఇప్పుడు బాధలేం లేవండి చాలా మందికి. ఇది చాలా నార్మల్ అయిపోయింది. 3వ రోజు నుంచి దావతులు మొదలవుతాయి బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాంటివి అడిగితే తప్పు, పండగలాగా అయిపోయింది. ఇందాకే చెప్పాను 13వ రోజుని కూడా బాధ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకుండా అది ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నాం. అది కాదు కదా, నలుగురికి ఆయన చేసినటువంటి మేలేంటో నలుగురికి తెలియజెప్పేటువంటి ప్రయత్నమే అది. అది చేయట్లేదు ఎవరు కూడా. అంటే అతి కొద్ది మంది అని మీరు అన్నారు కదా, ఆ కొద్ది మంది వల్ల, వాళ్ళు చేసే లోపాల వల్ల మీ అందరికి కూడా, అంటే మీ అందరి పైన కూడా ఆ చులకన భావం ఏర్పడట్లేదా? అంటే ప్రజల్లో ప్రస్తుత కాలంలో అయితే చాలా మంది ఎవరు ఇది పాటించట్లేదు. సంవత్సర కాలం అనేటువంటిది ఎవరు ఉండట్లేదు ఫస్ట్. రెండోది ఏంటంటే మాతృదీక్ష పితృదీక్షలు అనేటువంటి వాళ్ళు చేయడమే లేదు ఫస్ట్. మూడోది ఈ సంవత్సర కాలంలో వీళ్ళకు నెలమాసికాలని తర్వాత ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చనిపోయినటువంటి రోజు పెద్దలకు ఏదో చేసుకోవడం అనేటువంటి చాలా మందికి ఉంటాయి. సంవత్సరం రోజు శ్రాద్ధం కూడా పెట్టట్లేదు సార్ చాలా మంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినటువంటి రోజు శ్రాద్ధం కూడా పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అంటే వదిలేసి, అంటే మాకు అయిపోయింది మేము వదిలేసాము దండం పెట్టాము అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? కొంతమంది ఏదో అవగాహన లేకోకుండా వాళ్ళు ఏదో 3 నెలలు ఆగమని ఇంకోటి చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, అసలు ఇవన్నీ పాటించిన వాళ్ళకి ఏమవుతుంది మరి? ప్రశ్న వచ్చింది ప్రజలలో ఉన్నది, ఇది చాలా సామాన్యులు అనుకుంటున్నటువంటి మాట. ఇవాళ బొడ్రాయి పండుగ అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. బొడ్రాయి పండుగలకు సంబంధించి గతంలో అక్కడ కుల వృత్తుల వాళ్ళు లేదంటే బైండ్లోళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పురోహితుల చేతికి చిక్కింది. ఆ పండుగ లక్షలాది రూపాయలు తీసుకొని మరి చేస్తా ఉన్నారని ఒక విమర్శ వస్తా ఉంది. సో దీన్ని మీరు ఎట్లా? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ పండుగ పూర్తిగా గ్రామ దేవతలకు సంబంధించింది కదా, దీంట్లో పురోహితులు ఎందుకు, అంటే పండితులు ఎందుకు చేస్తారు? ఎక్కడ పండితులు వెళ్ళి చేసేటువంటిది చాలా తక్కువ చేస్తున్నారంట. ఒకటి ఫస్ట్ అంటే ఎవరు లక్షలాది రూపాయలు తీసుకొని చేస్తా ఉన్నారనే సోషల్ మీడియాలో వస్తా ఉంది. తెలియదు సార్, అంటే నాకు సంబంధించినటువంటిది అయితే నాకు పూర్తిగా అవగాహన లేదు దాని గురించి. అక్కడ ఉండేటువంటి దాంట్లో చాలా మంది బ్రాహ్మణులే ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బైండ్లోలు చేస్తారు అనేటువంటిది చాలా మంది తెలుసు. అంటే వాళ్ళు ఏదో బలి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు తప్ప పూర్తిగా లక్షలాది రూపాయలు ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలు అయితే ఉండకపోవచ్చు. వివిధ కులాల ఉపాధిని పోగొట్టిండ్రు వీళ్ళు అనేది అబద్ధం సార్. ఎవరి ఉపాధిని ఎవరు పోగొట్టరండి ఫస్ట్. రెండో విషయం ఏంటంటే ఎవరి పనిని ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది, ఎవరి నిర్దేశిత పని వాళ్ళే చేస్తారు తప్ప ఇంకొకరు వెళ్ళి అందులో వేలు పెట్టి చేసేటువంటివి ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఓకే, సో కృష్ణ చైతన్య స్వామి గారికి ఈ ప్రశ్న నచ్చకపోతే నాకు నచ్చలేదు నేను చెప్పను అని చెప్పండి. సో ఘాటైన సూటి ప్రశ్న, విమర్శ మీ పైన అంటే అందరి పైన. వేదాలతోని మంత్రాలతోని అట్లే గ్రంథాలతోని ఫక్తు వ్యాపారమే చేస్తా ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి ఘాటుగా విమర్శించే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎవరు ఏం వ్యాపారం చేస్తున్నారో ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్. ఈ వేదాలని శాస్త్రాలని అన్నింటినీ కూడా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు పట్టుకొని ఇప్పటిదాకా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరో కొంతమంది అంటే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా సంపాదించుకొని ఉంటే చెప్పలేను తప్ప ఎవరు లేరండి. కొంత వేలాది మంది వేద పండితులు మన దేశంలో ఇప్పటికి కూడా సామాన్య జీవితం గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనండి, అలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ యొక్క జీవన విధానాలను చూసి మనం మాట్లాడచ్చు. అంతే తప్ప ఏదో తెలియనటువంటి ఒక శాస్త్రం బుక్ పట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళి ఎవ్వరు ఈ క్వశ్చన్ అడగలేరు. ఓకేనా? అంటే హిందూ ధర్మంలో ఉండేటువంటి విధానం ఏంటంటే ఎవరి గురించి అయినా రాయేస్తే హిందువులు అనేటువంటి వాళ్ళు దులుపుకుంటారు, కడుక్కుంటారు అనేటువంటి వాళ్ళు దాని మీద ఓ బ్రాహ్మణుడి మీద ఇంకోటి మీద వేస్తే రాత్రికి రాత్రి మనం ఏదో గొప్ప అవుతాం అనేటువంటి విధానం తప్ప ఇదే క్వశ్చన్ ని వాళ్ళ మత గ్రంథాల పైన ఇవి పట్టి అడ్డం పెట్టుకొని మీరు సంపాదిస్తున్నారు అని చెప్పి వేరే వాళ్ళని వెళ్ళి ఎవరైనా అడగగలరా? అడిగే ధైర్యం చేస్తారా? మీరు చేయరు కదా. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇదే వేదం, ఇదే ధర్మం, ఇదే శాస్త్రాలన్నీ కూడా పట్టుకొని ఇప్పటికి కూడా ఆహారానికి ఆకలికి అలమటించేటువంటి కొన్ని వేలాది మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. నేను చూపిస్తా. మరి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపించేటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం ఎక్కడైనా కూడా? అలాంటివి ఏం లేవండి. అంటే ఎవరో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని దానిలో అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తే
అది అందరికీ అంటగట్టడం అనేటువంటిది కరెక్ట్, అందరికి ఆపాదించొద్దు అంటారు. ఖచ్చితంగా కాదు. ఎవడో ఒకటి తప్పు చేస్తే ఆ కులాన్ని అంతా ఎలా అంటామండి, కులాన్ని వర్గాన్ని అనలేము. ఎలా అంటారు సార్, అది తప్పదు. ఓకే, సో ఇంకొక ప్రశ్న ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని అంటుంటారు కదా, మీరు అంటారు, దేవుడు చెప్పాడు, అందరూ అదే అంటుంటారు కదా. సో మానవ సేవ మాధవ సేవ అని ప్రతి ఒక్కరు అనుకుంటే, ఇవాళ మీరు అనుకున్నట్టు నేను అనుకున్నా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకున్నా, ఈ సమాజం అంతా అనుకుంటే ఇదంతా ఎటువైపు దారి తీస్తుంది? నిజంగా ఈ మార్పు సాధ్యమా, అవుతుందా? భూమి మీదే స్వర్గం ఉంటది అప్పుడు, అంతేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆకలేవాడికి అన్నం పెట్టాలి ఫస్ట్. ఈ ఆకలేవాడికి అన్నం పెట్టి ఇప్పుడు మనం ఎంతవరకు సంపాదించుకోవాలి, మనం ఏం చేయాలి, మన జీవన విధానం ఏంటి అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంకొకరికి సేవ చేయాలి, ఇంకొకరికి సాటి మనిషి సహకరించాలి అనేటువంటి తత్వం ప్రతి ఒక్కరిలో వస్తే ఆడే భగవంతుడు అండి. ఎవరైతే ఆ తత్వం ఉంటుందో అతను భగవంతుడే. ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా నలుగురికి మంచి చేస్తాడు కదా, ఆటోమేటిక్ స్వర్గమే ఇంకప్పుడు. ఓకే, ఖచ్చితంగా. సో ఈ ట్రస్ట్ ద్వారా అంటే నృసింహ సేవా వాహిని కావచ్చు, అట్లే మీ అహోబిల మఠం కావచ్చు, అహోబిలం వీటికి సంబంధించి మీ లక్ష్యం ఏంటి అని నేను అడగాలనుకుంటున్నా. అంటే శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటిది సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటిది ఒకటి, గురుకుల విద్యాలయం అంటే గురుకులం అనేటువంటిది ఒకటి మేము ఏర్పాటు చేయాలనేటువంటిది ఉంది. ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది, వీటిలో ఏర్పాటు చేయాలనేటువంటిది మా సంకల్పం. అంటే ఎక్కడైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడం అనేటువంటిది ఒకటి ఫస్ట్. అంటే అన్ని అంటే ఇంతకు ముందు కాలంలో ఎలా అయితే గురుకులాలు అయితే ఉన్నాయో అలాంటి మంచి విద్యని, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి విద్యను అందరికీ అందిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి దాంతో ఉన్నాం. తప్పకుండా అది కూడా తొందరలో చేస్తామండి. గడప గడపకు నృసింహస్వామి అనుగ్రహం వెళ్ళాలి అనేటువంటిది మా సంకల్పం, అది కూడా చేస్తున్నాం, ఇంకా అద్భుతంగా వెళ్ళాలి. ఓకే, మా టాప్ తెలుగు టీవీ ప్రజల కోసం అంటే వీక్షకుల కోసం ఏం చెప్పారనుకుంటారు మీరు? అంటే ఈ సేవలకు సంబంధించి కానీ, లేకపోతే ఇప్పటిదాకా మీరు అన్ని చెప్పినారు కదా, ఇంకా ఏదైనా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భద్రాచల దివ్యక్షేత్రంలో రామాలయానికి అతి దగ్గరలో ఉండేటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని ఒక్కసారి దర్శించండి. శ్రీనృసింహ సేవావాహిని ద్వారా సనాతన సాంప్రదాయము ధర్మము అనేటువంటి దాన్ని మనం పట్టుకొని వాటన్నిటిని కూడా పరిరక్షించేటువంటి బాధ్యతను మేము చేస్తున్నాం. అదే మీరు కూడా నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే మీరు కూడా చాలామందికి ఆదర్శవంతులు అవుతారు. లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, థ్యాంక్ యూ. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ. నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గంటన్నర సమయంలో ఒక కొత్త అనుభూతిని పొందిన. ఎందుకోసం అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతా ఉన్నా నేను. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది కూడా ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ చూస్తూ ఉంటే. సో మీరు కూడా కుదిరితే మీకు వీలైనంత సహాయ సహకారాలు అందించవచ్చు నృసింహ సేవావాహిని ట్రస్ట్కి. అట్లే ఇక్కడికి వచ్చి మీరు దర్శించుకోవచ్చు. ఇదంతా కూడా నిజంగా మనకి జన్మ సుకృతం లాగా అనిపిస్తూ ఉంది. ప్రత్యేక ఇంటర్వ్యూ కృష్ణ చైతన్య స్వామి గారితో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.